Shri Gurubhyo Namaha. Happy morning, happy morning, happy morning, all of you. ముందుగా రామనామంకి వెళ్ళిపోదాం. నడుము నిటారుగా చేసుకొచ్చుందాం. దీర్ఘశ్వాసం తీసుకుని రామ 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 రామ
Rama 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 దృష్టిని భ్రూమధ్య స్థానంలో ఉంచి అక్కడ కదలికలు గమనించండి.
सर्वे जनाः सुखिनो भवन्तु। ओम शांति शांति शांतिः। ప్రతిజ్ఞ చేద్దాం. నేను ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాను. విశ్వ నియమాలు అర్థం చేసుకుని విశ్వ సమ్మతమైన జీవితాన్నే గడుపుతాను. ఈ ప్రపంచమంతా ఆ విశ్వమాత యొక్క స్వరూపంగా భావిస్తున్నాను. ఈ సమాజంలోని ప్రతి మనిషి పట్ల ప్రేమ భావాన్ని కలిగి ఉంటాను. ఇతర జీవుల పట్ల కారుణ్యాన్ని ప్రదర్శిస్తాను. నా లక్ష్యాలను సాధించే శక్తి నాలోనే సంపూర్ణంగా ఉన్నదని విశ్వసిస్తున్నాను. నాకు అన్ని వేళలా సహకరిస్తూ నేను చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని అందిస్తున్న విశ్వమాతకు సదా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటానని త్రికరణ శుద్ధిగా ఆ విశ్వమాత సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. Once again, happy morning all of you. Very happy morning. అందరూ దయచేసి వీడియోస్ ఆన్ చేయండి. వీడియోస్ ఆఫ్ లో ఉన్న వాళ్ళు కూడా బెడ్ మీద పడుకొని అయితే చూడట్లేదు కదా, కూర్చోండి ఎక్కడో చోట కుర్చీలో. గ్రేట్ టు సీ. చీకట్లో ఉన్న పర్లేదు, మీరు మామూలుగా వీడియో ఆన్ చేయండి సరిపోద్ది. ఓకే, వెరీ గుడ్. సో 21 డే ప్రోగ్రామ్ ఆఖరి రోజుకి వచ్చాం. ఆఖరి రోజు కూడా మనం ఎంతో కొంత విలువైన సమాచారాన్ని మనం తీసుకోవాలి. తర్వాత 21 డే ప్రోగ్రామ్ లేకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఒక ఎసెన్స్ మీకు చెప్పాలి అని ఒక సంకల్పం. మిగిలిన విషయాల కొద్దిగా మీరు మర్చిపోయినా ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకున్నా మీరు జీవితంలో డబ్బు పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఒక స్టెప్ ముందుకెళ్ళే అవకాశం ఉండే విధంగా మనకు మాటలు చెప్పాలి అని.
ఇందులో నేను చాలా మందితో ఈ 1-to-1 సెషన్‌లో తీసుకున్నప్పుడు వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటారు. వాళ్ళ సమస్య నాకు చెప్తూ ఉంటారు. అప్పుడు నాకు అర్థమైనటువంటి చాలా ఇంపార్టెంట్ విషయం నేను చెప్తున్నాను వినండి. ఈ ఈ ప్రాసెస్‌లో ఉంటూ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్‌కి అటెండ్ అయ్యి ఎక్కడో ఓ చోట, లేకుంటే మన క్లాసే పూర్తిగా అటెండ్ అయ్యి, అయినా సరే వాళ్ళకి 90% పీపుల్‌కి ప్రాసెస్ మీద ట్రస్ట్ లేదు అని నాకు అర్థమైంది. ట్రస్ట్ లేదు. అంటే మీరందరూ నమ్ముతున్నాము, మేము డబ్బులు పే చేస్తున్నాము. కొన్ని క్లాసులకైతే 10,000, 15,000 పే చేస్తున్నాం, అటెండ్ అయ్యాం, నేర్చుకున్నాం, ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు. ఓవైపు ట్రస్ట్ లేదు, నమ్మకం లేదు. ప్రాసెస్ మీద నమ్మకం లేదు. మీరు మీ గుండెల మీద చేసుకొని, నాకు ప్రాసెస్ మీద నమ్మకం ఉందా అని ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి దయచేసి. ఎందుకంటే మీ విషయంలో మీరు జెన్యూన్‌గా ఉండాలి, ఉంటారు కాబట్టి. అంటే ఇక్కడ 2 విషయాలున్నాయి. కాన్షియస్ లెవెల్‌లో మీరు సంపూర్ణంగా నమ్మొచ్చు. దాని ఇంపాక్ట్ ఏమీ ఉండదు. సబ్‌కాన్షియస్ లెవెల్‌లో మీకు డౌట్ ఉండొచ్చు. మీకు నమ్మకం లేకపోవచ్చు. నేను చెప్తున్నా చూడండి. సబ్‌కాన్షియస్ లెవెల్‌లో మీకున్నటువంటి డౌట్‌లు మీకు కూడా తెలీవు. మీకు కూడా తెలీవు. అంటే వాళ్ళు మనల్ని అడిగేదాన్ని బట్టి మనకు అర్థమవుతుంది తప్పిస్తే, మనకు కూడా ఆ విషయం తెలీదు. నమ్మకం లేదని. కానీ నా అబ్జర్వేషన్ ఏంటంటే 90% పీపుల్‌కి నమ్మకం లేదు. నమ్మకం లేకుండానే ఇవన్నీ చేసేస్తున్నాం. అంటే ఒకసారి రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. ఒక్కోసారి రాకపోవచ్చు కూడా. వచ్చినంత మాత్రాన మీకేదో నమ్మకం ఉందని, రాకపోతే మీకు నమ్మకం లేదని అలా కాదు. రిజల్ట్‌కి సంబంధం లేదంటున్నాను. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. ఒక చిన్న ఒక రియల్ టైమ్ ఒక ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను. మా దగ్గర పనిచేసే ఒకతను అంటే కింద స్థాయి బాగా అటెండర్ స్థాయి ఉద్యోగి మా దగ్గర చేరడానికి వచ్చాడు. వస్తే జాయిన్ అయ్యాడులెండి. తర్వాత ఎప్పుడో చెప్పుకున్నాడు. అతను ఇక్కడికి వచ్చే ముందు అమ్మవారికి మొక్కున్నాడంట. అమ్మ నేను ఇలా ఉద్యోగానికి వెళ్తున్నాను. నా కనుక ఉద్యోగం కనుక వస్తే నీకు బ్లౌజ్ పీసు, గాజులు పెడతాను అని మొక్కున్నాడు. మొక్కున్న తర్వాత 5 సంవత్సరాలు అయిపోయింది. అతను దాన్ని తీర్చట్లా. అసలు తీర్చలేకపోతున్నాడు. ఎంత రూ. 50 అవుద్ది. ఆ పని చేయట్లా. చేస్తానంటున్నాడు. అంటే కాన్షియస్ మైండ్‌లో చేస్తానని అంటున్నాడు. తర్వాత ఎప్పుడో బిట్స్ అండ్ పీసెస్ అది అది అయిపోయింది. మళ్ళీ ఎక్కడో మాటల మధ్యలో మనకొచ్చినటువంటి ఇన్‌పుట్ ఏంటంటే, నేను ఆ రోజు అనవసరంగా మొక్కున్నాను. నేను వచ్చిన సమయానికి ఎవరో పోటీ ఉంటారు. నలుగురు, ఐదుగురు ఉంటారు. వాళ్ళతో నేను పోటీ పడాలేమో అనుకున్నాను. ఇక్కడ ఏమి అలాంటి పోటీ ఏమీ లేదు. నేను ఒకడే ఉన్నాను. వచ్చాను. జాయిన్ అయిపోయాను. నేను అనవసరంగా మొక్కున్నానే అని అనిపించిందని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడి నుంచి ప్రాసెస్ స్టార్ట్. మనకు ప్రాసెస్ మీద నమ్మకం లేదని అర్థమైపోయింది. బాగా గుర్తుపెట్టుకోండి. నమ్మకం ఎక్కడైతే ఉండదో అక్కడ కృతజ్ఞత ఉండదు. గ్రాటిట్యూడ్ పోద్ది. గ్రాటిట్యూడ్ ఎప్పుడైతే పోద్దో నాకు లా ఆఫ్ అట్రాక్షన్ గుడ్డి సున్నా గ్రాటిట్యూడ్ లేకపోతే. గ్రాటిట్యూడ్ ఉంది అంటే ప్రాసెస్ మీద నమ్మకం ఉంటేనే గ్రాటిట్యూడ్ వస్తది. ఇప్పుడు అతని ఆలోచన ఎలా ఉండాలి? అంటే ప్రాసెస్ నమ్మిన వాడైతే లేకుంటే భగవంతుడే కానివ్వండి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ ఏం అక్కర్లా. సరే భగవంతుడి మీదే అమ్మవారి మీద నమ్మకం ఉంటే అతను ఏం ఆలోచన చేయాలి? చేయాల్సిన విధానం ఏంటి? అంటే అమ్మ నేను నిన్ను ఆశీర్వదించి అంటే నీకు శరణాగతి చేసి నీ ఆశీర్వాదంతో నేను ఇక్కడికి వచ్చాను కదా తల్లి. నీ ఆశీర్వాదం వల్ల అసలు ఇంటర్వ్యూకి ఎవరిని రాకుండా చేసావా? నన్ను ఒక్కడినే పంపించావా? ఇంటర్వ్యూ వస్తే మళ్ళీ పోటీ ఉంటుందనో, నేను ఇబ్బంది పడతానో ఆలోచించి అంటే నా ప్రార్థనకు ఫలితం ఇలా ఇచ్చావా నాకు అని అనుకోవడమే ట్రస్ట్. అంటే ఏది జరిగినా అంటే అతను ఏమనుకుంటున్నాడంటే నేను అనవసరం మొక్కున్నాసాను కదా, ఏదో కాంప్లెక్స్ గా ఉంటుంది ఇక్కడ అనుకున్నాను. చాలా ఈజీగా అయిపోయింది. ఇంత ఈజీగా అయ్యేదానికి నేను అనవసరం మొక్కున్నానే. అంటే ప్రాసెస్ ని లేకుంటే భగవంతుని లేకుంటే యూనివర్స్ ని మీ భాషలో ఏదైనా కానివ్వండి నమ్మకపోవడం అనేది చాలా చాలా కనబడుతుంది. మన గ్రూప్ లో ఉన్న వాళ్ళు కూడా కొన్ని మెసేజ్‌లు లేకుంటే వాళ్ళు ఇద్దరు, ముగ్గురు నాకు ఫోను చేసి వాళ్ళ సమస్య చెప్పినప్పుడు నాకు స్పష్టంగా అర్థమైంది. వాళ్ళకి ప్రాసెస్ మీద నమ్మకం లేదని. ఆ విషయం వాళ్ళకి చెప్పలేదు. నేను ఇక్కడ కూడా చెప్పను. వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు కదా! ఫీల్ అవుతారు. కానీ నేను చెప్పేదేంటంటే మీరు ఎదగడం అనేది నాకు అవసరం. నాకు ఇంట్రెస్ట్. కాకపోతే మీ వ్యక్తిగతంగా మీకు నమ్మకం లేదని మా ఎగ్జాంపుల్ నేను చెప్పను. కానీ మీరు బాగా గుర్తుంచుకోండి. మీలో గుండెల మీద చేయి పెట్టుకొని నాకు నమ్మకం ఉందా లేదా అని అడగండి. నేను చెప్తున్నాను. ఒక ఎగ్జాంపుల్ నా ఎగ్జాంపుల్. నేను మీకు ఎప్పుడూ చెప్పాను. నేను ఏదైనా పని మొదలుపెట్టే ముందు అడ్వాన్స్‌డ్ డైరీ రైటింగ్ అని అంటాం. అంటే ఈ రోజు మొదలెట్టే ముందు ఈ రోజు 21 డే ప్రోగ్రామ్ అయిపోయింది. ఫుల్ స్టాప్ అంతే అయిపోయింది.
తర్వాత ఇంకో పని అయితే చేయాలి, అది చేశాను అయిపోయింది. బిల్ పేమెంట్ చేశాను అయిపోయింది. ఎవ్రీథింగ్ ఇస్ డన్. ఈరోజు పొద్దున్నేనే అయిపోయింది రాసేస్తాను. అయిపోయిన పనులే నేను చేస్తూ ఉంటా. ఇలా కొన్ని పనులు చెప్తూ ఉంటాను. ఇవి కొన్ని వారం వీక్లీ పనులు ఉంటాయి, కొంచెం మంత్లీ పనులు కూడా ఉంటాయి. ఒకసారి మీకు చెప్పాను, నేను 2 డే క్లాస్ చేస్తున్నప్పుడు సెకండ్ డే అయిపోయిందని చెప్పేసి ఆల్రెడీ అయిపోయింది. అక్కడ కాకపోతే పవర్ ఇష్యూ వచ్చింది, వాతావరణం దెబ్బతిని. అసలు ఎలా అయిందంటే వాతావరణం, వాట్సాప్ లో మెసేజ్ కూడా పోవట్లా, అలా ఉంది. 7:30 క్లాస్ చెప్పాను, 7:35కి పవర్ వచ్చి 9:45కి మళ్ళీ కట్ అయ్యి మళ్ళీ 11 o'clock వచ్చింది. కానీ ఆశ్చర్యం ఏంటంటే అక్కడ తాడేపల్లిగూడెంలో మేము ఉన్న ఏరియాలో, టౌన్ లో ఎక్కడ ఏ ఏరియాకు పవర్ ఇవ్వలేదు, ఎక్సెప్ట్ మా స్ట్రీట్, ఆ పక్క స్ట్రీట్, 2 స్ట్రీట్లకి మాత్రం పవర్ వచ్చింది. ఎలా వచ్చిందో మాకు అవసరంలా, ఎందుకు వాళ్ళ అవసరం కొద్ది వాళ్ళు ఇచ్చిండొచ్చు, నాకు అవసరంలా ఆ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. కానీ నేను నా మాట నమ్మవారు, అవి నిజం చేశారు ఆవిడ. ఎక్కడ లేని పవర్ టౌన్ లో ఎక్కడ లేకుండా మా దీనికి మాత్రం ఎందుకు ఇచ్చారు? ఒకటి. 2, నేను హర్యానా నుంచి ఒక కార్ తీసుకొచ్చాను, స్విఫ్ట్ డిజైర్. ఇప్పుడు ఉంది ఈ ప్రాసెస్, దానికి రిజిస్ట్రేషన్ చేయాలి, అంటే ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేయాలి, గ్రీన్ ట్యాక్స్ పే చేయాలి ఏపీలో. ఈ ప్రాసెస్ 1 month లో అయిపోయి, ఎన్ఓసి వ్యాలిడిటీ 1 month. ఆ డాక్యుమెంట్స్ అన్ని ఆర్టీఓస్ లో ఇచ్చాను. ఇప్పుడు ఇది 5th month. నేను అమ్మవారు చెప్పాను, అమ్మ ఆర్టీఓ పని అయిపోయింది, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయింది, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఇస్ డన్, ఫుల్ స్టాప్ పెట్టేశాను, అయిపోయింది, నా పని అయిపోయింది. ఇప్పటికి 5 నెలలు అవ్వలేదు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు యూనివర్స్ లేదనాలా, లేకుంటే అమ్మవారు లేదనాలా? నాకు దాని బెంగ లేదన్నా, నాకు దానికి ఆలోచన లేదు. అయిపోయిన పని చేస్తున్నా. డిలే అవ్వచ్చు, నాకు అవసరం లేదు డిలే. అది ఇప్పటికి లేదు. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఇప్పటికీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అవ్వలేదు, ఎప్పుడవుతుందో నాకు తెలియదు. కానీ నాది అయిపోయింది, నేను ఫుల్ స్టాప్ పెట్టేసాను, అమ్మవారు నాకు చేసి పెట్టేశారు అంతే. అంటే ఇప్పుడు అయిపోకపోతే చాలా మంది కంగారు పడిపోయి, మరి ఏమంది అవ్వలేదు, నాకు కూడా ఫోన్లు చేస్తారు కొంతమంది, అవ్వలేదండి, అప్పు నాకు ఇంకా ఇవ్వలేదండి, రావట్లేదండి, మీరు చెప్పింది చేసాం రావట్లేదు. మీరు చెప్పింది చేసాం రావట్లేదు అని నన్ను అడుగుతున్నావు అంటే నీకు ట్రస్ట్ లేదు అని అర్థం, ప్రాసెస్ మీద నాకు నమ్మకం లేదు అని అర్థం. ఏదో ఒకటి చేసాం, మన పని అయిపోయింది. నేను ఎప్పుడు ఒకటే నమ్ముతున్నాను, మనం ఒక అర్జీ పెట్టామా యూనివర్స్కు, అమ్మవారికో, మీ భాషలో ఏదైనా కానివ్వండి, అర్జీ పెట్టిన తక్షణమే మన పని అయిపోయినట్లే వదిలేయడమే. ఇంకా ప్రాసెస్ లో ఉంటుంది అర్జీ. ప్రతిదీ నేను మీకు చాలా ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను ఇలాంటి డిలే అవ్వడానికి. నేను స్టార్టింగ్ లో నాకు కూడా నమ్మకం లేనప్పుడు ఒక వ్యక్తికి కెరీర్ గురించి ఒక చిన్న ఇది ఇచ్చాను, అతనికి అస్సలు 40 days లో అయిపోతుందని చెప్పాను. ఒకసారి ఎక్కడ క్లాస్ లో చెప్పాను, 40 days లో అవ్వలేదు, 1 month అవ్వలే, 2 months అవ్వలే, 3 months అవ్వలే. ఇంకా అతను వదిలేసాడు. నేను కూడా అప్పుడు స్టార్టింగ్ కాబట్టి నాకు కూడా ట్రయల్ అండ్ ఎర్రర్ చేసుకునే టైప్. నేను అప్పుడు కూడా చూద్దాం పని అవుతుందా లేదా అని, నాకు కూడా నమ్మకం పోయింది, వదిలేశాను. 8 months తర్వాత రిజల్ట్ వచ్చింది. అది 8 months తర్వాత. ఎందుకు 8 months తర్వాత పట్టింది అంటే, ఆ 8 months తర్వాత వాళ్ళ కంపెనీలో పర్ఫార్మెన్స్ రివ్యూ జరిగింది. 8 months తర్వాత ఆ రివ్యూలో వీడికి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది, అంటే ఆ పని, ఆ రిజల్ట్ ఇవ్వడానికి ఒక సరైన సానుకూలమైన సందర్భం ఒకటి కావాలి కదా, సమయము. అందుకని అమ్మవారు అంతకాలం వెయిట్ చేసి 8 months వెయిట్ చేశారు. ఈ 8 months లో ఎంత కంగారు పడిపోయాం, ఎంత డీలా పడిపోయాం, అసలు ఉందో లేదో డౌట్ వచ్చేసింది మాకు, ఎన్ని వేస్టా అని అంత అనుమానాలు కూడా వచ్చేసినాయి. అంతవరకు వెయిట్ చేయలేమా? ఇప్పుడు అప్పుడు ఆ క్షణాలు నాకు అర్థమైంది, ఓహో మనం అడిగే వరకే మన పని, ఏది ఎప్పుడు ఇవ్వాలో ఆవిడకి తెలుసు. ఇక్కడ యూనివర్స్ క్లారిటీ ఉంది కాబట్టి మనం అడిగిన తర్వాత దాన్ని వదిలేయండి, మర్చిపోండి అంటా నేను. మర్చిపోండి. ఇప్పుడు నా కారు పని అవ్వలేదు, యాక్చువల్ నేను దాని గురించి బెంగలేదు, నేను వదిలేసాను, మర్చిపోయాను. కానీ ఫాలో అప్ చేస్తాను, వర్క్ చేస్తాను. మళ్ళీ అతను ఫోన్ చేస్తాను, అడుగుతాను, ఆల్రెడీ టైం అయిపోయింది కదా సార్, కొంత తొందరగా చూడండి అంటాను. రమ్మంటే మళ్ళీ వెళ్తాను, ఇంకా డాక్యుమెంట్ ఇవ్వమంటే మళ్ళీ ఇస్తాను, వారానికి ఒకసారి ఫోన్ చేస్తాను. అది మాత్రం మానను. కానీ నాకు ఏం బెంగలేదు, అయిపోయిన పనే నేను చేస్తున్నా. అయిపోయింది ఎప్పుడో పని, దాన్ని మళ్ళీ నేను చేస్తున్నా. డ్రామా ఆర్టిస్ట్ లాగా మనం అందరూ డ్రామా ఆర్టిస్టులమే. ఇదంతా మన జీవితమే, అయిపోయిన జీవితం, అయిపోయిన పని మనం చేసుకుంటున్నాం. ఇది పెద్ద విషయం ఏం కాదు, ఇది బేసిక్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్. ఎవ్రీథింగ్ ఇస్ డెస్టైన్డ్ టు హ్యాపెన్. ప్రతిదీ రాసేసారు అంటారు కదా, నిజం. అది రాసేసారు, అన్ని ఏది ఎప్పుడు రాసేసి ఉంది. రాసేసిన దాన్ని మనం మళ్ళీ గేమ్ ఆడుకుంటున్నాం. ఇది డ్రామా ఆర్టిస్టులు మనం అందరం. ఈ డ్రామా ఆర్టిస్ట్, ఈ ఆలోచన వస్తే వర్క్ లో స్ట్రెస్ ఉండదు, బాధ ఉండదు, దేనికి భయపడాల్సిన అవసరం లేదు, బెంగ ఉండదు. వర్క్ స్ట్రెస్ అంటారే, అసలు 0, 0 ఉండదు. మామూలుగా ఇది ఈ ప్రాసెస్ లోకి రాకపోయి ఉంటే నేను ఇప్పటికే ఆర్టీఓ ఆఫీస్ లో గొడవ పెట్టేసుకొని వాళ్ళ మీద కైకాయనుకొని మొత్తం పని లేకుండా చేసి మొత్తం సర్వనాశనం అయిపోయేది. పని మొత్తం ఎటు కాకుండా చేసేస్తున్నామని. నీ ప్రాసెస్ లో ఉన్నాను కాబట్టి అలాంటి ఏం చేయట్లా, మళ్ళీ ఫాలో అప్ చేస్తున్నాను, వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడైతే అది అప్పుడే అవుద్ది, కానీ అవుద్ది, అయిపోయింది, ఫుల్ స్టాప్ పెట్టేసి అంతే, నా ఫైల్ క్లోజ్ చేసుకున్నా.
ఇలా మనం అడిగి ఫైల్ క్లోజ్ చేసుకోవడం నేర్చుకోండి, అది ప్రాక్టీస్ చేసుకోండి. సో ఇప్పుడు ఫస్ట్ 2 పాయింట్లు మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పేది. నమ్మకం ఉండాలి, నమ్మండి, యూనివర్స్ నమ్మండి. నమ్మితే మనకు అన్ని అవుతాయి. చాలా మందికి నమ్మకం లేదు. మేము నమ్ముతున్నాం కదండి అందుకే క్లాసులకు వస్తున్నాం. కాదు, ఒకసారి గుండెలు చేసుకొని నిజంగా నేను నమ్ముతున్నానా అంటే, నమ్మకం అంటే ఏంటంటే నాకు ఏదైనా రిజల్ట్ వస్తే ఉందని, రిజల్ట్ రాకపోతే లేదు అంటున్నామంటే మనకు నమ్మకం లేనట్టే దాని అర్థం. రిజల్ట్ వచ్చినా రాకపోయినా యూనివర్స్ అనేది ఉందని నమ్మాలి. నమ్మకం అంటే డిలే అవుతుంది ఎందుకు అంటే దాని కారణం దానికి ఏదో ఉంటాయి, నాకు తెలియదు అనుకోవాలి. అంతే తప్పించి వెంటనే నమ్మకం లేకపోవడం అలాంటివన్నీ చేయకండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ 2 పాయింట్లు బాగా చెప్పాను, అంటే ఇంపార్టెంట్ క్లియర్గా చెప్పాను. ఒకటి నమ్మకం, నమ్మండి యూనివర్స్ని, ప్రాసెస్ నమ్మండి. రెండోది కృతజ్ఞతగా ఉండండి. ఈ రెండింటిని విడిచిపెట్టకండి జీవితం మొత్తం ఎప్పుడు కూడా. మీరు ఇంక ఎక్కడ లా ఆఫ్ అటెండ్ ప్రోగ్రామ్ అటెండ్ అయినా అవ్వకపోయినా ఈ 2 బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 2 కళ్ళు మనకి, ఒక కన్ను విశ్వాసం, ఇంకో కన్ను కృతజ్ఞత. ఒకసారి అందరూ ఇది చెప్తే నాకు సంతోషంగా ఉంటుంది, అంటే మీ మైండ్లోకి వెళ్ళిపోవాలి, ప్రింట్ అయిపోవాలి. ఒకసారి అందరూ అన్మ్యూట్ చేయండి. నాకు ఒక కన్ను విశ్వాసం, రెండో కన్ను కృతజ్ఞత. అంటే ఎవరికైనా చెప్పాలన్నా మీరు, నాకు ఒక కన్ను విశ్వాసం, ఇంకో కన్ను కృతజ్ఞత. నాకు ఒక కన్ను విశ్వాసం, ఇంకో కన్ను కృతజ్ఞత. ఒక కన్ను విశ్వాసం, ఇంకో కన్ను కృతజ్ఞత. నాకు ఒక కన్ను విశ్వాసం, ఇంకో కన్ను నమ్మకం. సూపర్, వెరీ గుడ్. మనకు 2 కళ్ళు భగవంతుడు ఇచ్చిన 2 కళ్ళు ఏమిటంటే, ఒకటి విశ్వాసము, 2 కృతజ్ఞత. ఈ రెండింటిని విడిచిపెట్టకుండా ఉన్నంత కాలం మన ప్రాసెస్ లో ఉన్నట్టే. ఈ రెండిట్లో ఏదో ఒకటి లోపించినా మనం ప్రాసెస్ నుంచి దూరం అయిపోయినట్టే. బాగా గుర్తుపెట్టుకోండి, మనం చాలా చాలా దూరం అయిపోయినట్టే, మనకి ఎటువంటి రిజల్ట్ రాదు. ఈ విశ్వాసం గురించి కూడా ఒకటి చెప్తాను. కొంతమంది నాకు ఏదైనా కొంచెం జరిగితే, మిరాకిల్ జరిగితే నేను నమ్ముతాను అనే వాళ్ళు, వీళ్ళకి ఎప్పటికీ అవ్వదు. బాగా గుర్తుపెట్టుకోండి, నీకు ఏదైనా అయితే నమ్మే పని అయితే నీకు ఎప్పటికీ ఏదో, నువ్వు నమ్ము అవుద్ది, నువ్వు నమ్ము అవుద్ది. ముందు నమ్ము, తర్వాత అవుతుంది. అంతేగాని నాకు అయితే నమ్ముతాను అంటే నువ్వు కండిషను, నువ్వు ఇలా చేస్తే నేను, ఎవరికి అవసరం? యూనివర్స్కి అవసరమా నిన్ను నమ్మించడానికి, నేను ఒప్పించడానికి ఏదో ఒక మిరాకిల్ సృష్టి చేసి, క్రియేట్ చేసి, పైనుంచి తీసుకొచ్చి పడేసి అవసరమా? అవసరం లేదు. నేను మొన్న వీడియోలో చెప్పాను, నేను ఒక అకౌంట్ లో డబ్బుల కోసం ఒక రెమెడీ చేసేవాడిని. ఇల్లు మారినప్పుడు ఆ రెమెడీ మిస్ అయింది, మళ్ళీ పెట్టాను. వెంటనే వారం లోపల నాకు రావాల్సినటువంటి ఎల్ఐసి డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు ఎల్ఐసి డబ్బులు కూడా వచ్చినాయి, నీకు పెట్టకపోతే కూడా వచ్చేది కదా ఎల్ఐసి డబ్బులు. అది ఆలోచించండి. అంటే మన కాన్షియస్ బుర్రలు ఎలా పనిచేస్తాయంటే ఇలాంటి, ఇది నాన్ సెన్స్ థింకింగ్. మరి అది నేను పెట్టాను కదా, పెట్టిన తర్వాత నాకు అది వచ్చింది కదా, నేను దీన్ని దానికే నేను ఇవ్వాలి. అంటే ఈ రిజల్ట్ ని, ఈ క్రెడిట్ ని దాన్ని ఇస్తున్నానా లేదా అనేది నా కృతజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. ఒక పని చేశాం అంటే నువ్వు చేయకపోయినా, ఆ పని చేయకపోయినా నాకు రావాల్సిన డబ్బులే. అది ఎవరు తీసుకొచ్చి మా ఇంటికి వచ్చి ఇచ్చేసి పోలా, అలా ఏం అద్భుతాలు మిరాకిల్స్ ఏం జరగవు. మనకు రావాల్సిందే కూడా రావచ్చు, కానీ మనం చేసిన తర్వాత మనకు వచ్చింది కదా, ఆ క్రెడిట్ దానికి ఇవ్వాలి. దానికి ఇవ్వడమే మన కృతజ్ఞత. అంతేగాని ఇది కాదు. కానీ ఇంకోలా ఏమైనా జరిగితే చూద్దాం అంటే, ఇంకోలా జరిగితే ఎలా జరగాలి? నీకు నైట్ పడుకో అంటే మంచం మీద తీసుకొచ్చి 2 దేవతలు, ఒక ఏంజల్స్ వచ్చేసి డబ్బు కట్టలు వేసి నీ బెడ్ వేసి అప్పుడు నమ్ముతారా ఏంటి? అలాగే మేనిఫెస్ట్ అనే పదాన్ని చాలా మంది అలాగే అర్థం చేస్తారు. అలా జరుగుతుంది. లేదు, అలా ఏం జరగవు. మనకి రావాల్సిందే వస్తుంది. అది కూడా మన ద్వారానే వస్తుంది. బాగా గుర్తుపెట్టుకుంటుంది, మన ద్వారానే, మనం చేసే పని ద్వారానే వస్తాయి. కానీ వెనకాల ప్రాసెస్ నడుస్తుంటుంది. మనం చేసే పని ద్వారా అంటే మనం చేసిన చోట అంతా రిజల్ట్ వస్తుందా? ఏం రావు. కాబట్టి ఆ ప్రాసెస్ లో మనం ఉన్నాము, మనకి ఆ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. దయచేసి ఆ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా, అందుకే నేను ఎప్పుడు అమ్మవారు అని అంటుంటాం. అమ్మవారు అన్నప్పుడు మనం కొంచెం అలర్ట్ గా ఉంటాం, భయంతో ఉంటాం, భక్తితో ఉంటాం, శంకించం. యూనివర్స్ అంటే ఏదో జడ పదార్థం లాగా ఏదో ఉంటుంది. కాబట్టి ఆ అమ్మవారి ఆరాధన, అమ్మవారిగా, ఆ అమ్మనుగా భావన చేసాం అనుకోండి యూనివర్స్ ని, మనకు ఆ ట్రస్ట్ కూడా పెరుగుతుంది. కాబట్టి ముందు నమ్ముదాం, ప్రాసెస్ నమ్ముదాం, మనం కృతజ్ఞతగా ఉందాం. జీవితంలో దేనికి లోటు ఉండదు. ఈ 2 కనుక ఫాలో అయితే జీవితంలో దేనికి లోటు ఉండదు. రైట్. మనీ గురించి లా ఆఫ్ అట్రాక్షన్ మొత్తం కాన్సెప్ట్ మొత్తం పిండి సారం
మీకు చెప్పాలి డబ్బు గురించి అనుకుంటే ఇక్కడ 3 మాటలు చెప్తాం. ఈ 3 మాటలు మన బ్రెయిన్లో ఎవడు పెట్టేసుకోండి, అలా డైజెస్ట్ అయిపోవాలి. ఈ మాట కూడా అందరూ నాకు చెప్పండి అడ్మిట్ చేసి. మనం ఇవ్వడంలోనే రావడం ఉంది. ఇది వెళ్ళిపోవాలి బుర్రలోకి. మనం ఇవ్వడంలోనే రావడం ఉంది. ఇవ్వడంలోనే రావడం ఉంది. మనం ఇవ్వడంలోనే రావడం. సూపర్. ఇప్పుడు ఇది బాగా పట్టుకోండి, ఈ పాయింట్ గట్టిగా పడేసుకోండి. మనకు రావాలనుకుంటున్నాం, కానీ రావడం అనేది దేన్ని బట్టి ఉంది అంటే ఇవ్వడంలో ఉంది. ఇది చాలా చాలా ముఖ్యం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఇవ్వడంలో ప్రాసెస్ సరిగ్గా ఉండదు, కానీ రావాలని మాత్రం ఉంటుంది. అందరికీ రావాలనే ఉంటుంది, దానికి ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ప్రాసెస్లోకి వెళ్ళాం అంటే ట్రస్ట్ లేదు. మళ్ళీ ఇక్కడ కూడా బాగా గుర్తుపెట్టుకోండి, మనకు రావడం అనేది ఇవ్వడం మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని మనం ఏంటంటే వైబ్రేషనల్ గివింగ్ అంటాం. వైబ్రేషనల్ గివింగ్. ఈ గివింగ్ లో వైబ్రేషన్ ఉండాలి. ఈ గివింగ్ లో వైబ్రేషన్ మనకు వస్తుంది. ఓకే, ఇప్పుడు రెండో పాయింట్, యూనివర్స్ కు ఏది ఇస్తే అది వస్తుంది. ఇది కూడా చెప్పండి ప్లీజ్, దయచేసి మళ్ళీ అన్మ్యూట్ చేయండి. మీరు కొన్ని పాయింట్ గుర్తుండిపోవాలి మీకు. యూనివర్స్ కు ఏది ఇస్తే యూనివర్స్ కి మనం ఏది ఇస్తే అదే తిరిగి మనకు వస్తుంది. సూపర్ సూపర్. ఇప్పుడు ఇది యూనివర్స్ కి మనం ఏదిస్తే అదే మనకు తిరిగి వస్తుంది. ఇది నేను చెప్తున్న కొత్త విషయం కాదు, కానీ అందరూ చెప్పే విషయమే ఇది. కానీ దీన్ని గట్టిగా పట్టుకున్న వాళ్ళు ఎంతమంది? మాట చెప్పడం కాదు, దీన్ని గట్టిగా పట్టుకున్న వాళ్ళు ఎంతమంది? అంటే యూనివర్స్కి అండర్లైన్, యూనివర్స్కి మనం ఏదిస్తే అదే మనకు వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి, యూనివర్స్కి ఏదిస్తే మనకు అదే తిరిగి వస్తుంది. ఇప్పుడు కొంతమంది అప్పిస్తారు, రావట్లేదు అంటారు. కొన్ని పేమెంట్స్ చేస్తారు, సరిగ్గా మాకు రిజల్ట్ రావట్లేదు అంటారు. నువ్వు ఎవరికి ఇచ్చావు? నువ్వు ఇచ్చింది ఎవరికి అంటున్నా? ఇచ్చింది ఎవరికండి? అప్పు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా ఎవరినైనా? అప్పు ఎవరికి ఇచ్చారు మీరు? ఎవరికి ఇచ్చింది? ఎవరు నాకు చెప్తారా? ఎవరికి ఇచ్చారు అప్పు? అవసరం ఉన్న వాళ్ళకి. అవసరం, వెరీ గుడ్. అవసరం ఉన్న వాళ్ళకి, ఆ మనుషులకి మీరు అప్పు ఇచ్చారు. అవసరం ఉన్న వాళ్ళకి, ఆ వ్యక్తులకి మీరు అప్పిచ్చి యూనివర్స్ ద్వారా మీకు ఎందుకు వస్తుంది? మీరు యూనివర్స్కి ఇస్తే అది మీకు వస్తుంది. అండర్లైన్, మీరు యూనివర్స్కి ఏది ఇస్తే అది మీకు వస్తుంది. వ్యక్తులకు ఏది ఇస్తే అది రావచ్చు, రాకపోవచ్చు, అది మనం చెప్పలేం. మన సబ్జెక్ట్ అది కాదు. అది రావచ్చు, వ్యక్తి రాకూడదని నేను చెప్పట్లా, రాదు అని కూడా చెప్పట్లా. అది వ్యక్తులు బట్టి ఉంటుంది. మీరు యూనివర్స్ ప్రిన్సిపల్స్, ఒక లా ఆఫ్ అట్రాక్షన్ ప్రిన్సిపల్స్ అప్లై చేస్తున్నారంటే మీరు ఇవ్వాల్సింది ఎవరికి? యూనివర్స్కి. మీరు ఇచ్చింది ఎవరికి? వ్యక్తులకు ఇచ్చారు. వ్యక్తులకు ఇచ్చేసి మళ్ళీ యూనివర్స్ అడుగుతున్నారు. ఇది ఎలా ఉందంటే, మీ అబ్బాయికి డబ్బు ఇచ్చేసి అప్పు ఇచ్చేసి మిమ్మల్ని అడిగితే మీకు ఎలా ఉంటుంది? అప్పుడు మీరేమంటారు చెప్పండి? మీ అబ్బాయికి 5 లక్షలు డబ్బు ఇచ్చేసామండి, ఆడేదో వాడేసుకున్నాడు, మీరు ఇవ్వండి అని అంటే మీరు చెప్పే సమాధానం చెప్పండి. అదే అమ్మ కూడా చెప్తున్న సమాధానం. మీరు చెప్పండి సమాధానం ఏం చెప్తారు? అందరూ కామన్గా చెప్పే డైలాగ్ ఒకటి ఉంది. ఏంటది? నువ్వు ఇచ్చేట ఎవరికి ఇచ్చావు వాళ్ళని అడుగురా. రెండు, వాడికి ఇచ్చేట నాకేమైనా చెప్పించావా? నాకేమైనా చెప్పావా వాడికి ఇచ్చేటప్పుడు? నాకు చెప్పి ఉండాల్సింది అప్పుడు. ఓకే, ఆ పని మనం చేయలే. మీ అబ్బాయికి ఇచ్చేటప్పుడు మీకు చెప్పి ఉండాలి. ఏమంటే మీ అబ్బాయిలు అడుగుతున్నా అండి, మీకు అబ్బాయికి వస్తున్నాను అని చెప్పించుంటే నేను నా రెస్పాన్సిబిలిటీ తీసుకునేవాడిని. నేను అడిగేది వ్యక్తికి ఇచ్చావు, ఆ వ్యక్తికి ఇచ్చినప్పుడు యూనివర్స్ నువ్వు చెప్పావా? చెప్పలేదు. వ్యక్తులకు ఇచ్చావు, వ్యక్తులకి ఇచ్చి యూనివర్స్ని అడుగుతున్నావు. మీ అబ్బాయికి ఇచ్చి మిమ్మల్ని పే చేయమని అడుగుతున్నావు. ఎంతవరకు న్యాయం? మీరు అయితే ఒప్పుకుంటారా? మీరు ఫాదర్గా లేకుంటే మదర్గా? యూనివర్స్ కూడా మదరే. ఎవరికో ఇచ్చి, ఆడు కూడా పార్ట్ ఆఫ్ యూనివర్సే కావచ్చు, కానీ పార్ట్ ఆఫ్ యూనివర్స్కి ఇచ్చిన నువ్వు మళ్ళీ ఫుల్ యూనివర్స్ నువ్వు ఎందుకు అడుగుతున్నావు? అడిగే అర్హత లేదు మనకు. నువ్వు ఇచ్చింది వ్యక్తులకి. ఇప్పుడు ఏం చేయాలి? వ్యక్తులకే ఇవ్వు, యూనివర్స్ సాక్షిగానే ఇవ్వు. అంటే మన అబ్బాయికే డబ్బులు ఇవ్వనివ్వండి, కానీ మనకు చెప్పి వాళ్ళని అంటున్నాం కదా, మనం ఆ పని చేయొచ్చు మనం. రెండు, యూనివర్స్కే ఇచ్చామనుకోండి. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఇంత వచ్చిన తర్వాత, ఇంత కాన్సెప్ట్ తెలుసుకున్న తర్వాత
యూనివర్స్ లో పార్ట్ వాడు, అప్పిస్తున్నాం. సో యూనివర్స్ లో భాగంగా అమ్మా యూనివర్స్ నీకే నేను ఇస్తున్నాను, వీడి ద్వారా నీకే ఇస్తున్నాను అంటే ఇప్పుడు ఏమైంది? అంటే ఇక్కడ అంతా ఏం జరుగుతుందంటే మన భావనతోనే ముడిపడింది. నువ్వు ఎవరికి ఇస్తున్నావు? వ్యక్తులకు ఇస్తున్నావా, ఈ విశ్వానికి ఇస్తున్నావా? దట్ విల్ డిసైడ్ అది నీకు ఎంత మళ్ళీ వెనక్కి రావాలా అనేది నిర్ణయింపబడేది నీ భావన. నీ భావన ప్రకారం వ్యక్తికి ఇస్తున్నావా, విశ్వానికి ఇస్తున్నావా? విశ్వానికి ఇస్తే ఏ డోకా లేదు, సెక్యూర్ ఆర్డి డిపాజిట్ అయినట్టే బ్యాంకులో, మళ్ళీ 10 రెట్లు పెరిగి మళ్ళీ మనకు వచ్చేస్తుంది. నువ్వు వ్యక్తులకు ఇస్తే చెప్పలేం, మన ఇష్టం. సో పేమెంట్స్ లో మనం ఎలా ఆలోచించాలో చెప్తున్నాను, రైట్? ఇప్పుడు అదే ప్రిన్సిపల్ ఇంకోటిలో చూద్దాం. విశ్వానికి ఏది ఇస్తే అది మనకు తిరిగి వస్తుందని చెప్పామా? ఇందాక నుంచి దాన్ని బలంగా నమ్ముతున్నాం. అందరూ నమ్ముతారు లేదా? అది నమ్ముతారు. ఇప్పుడు విశ్వానికి డబ్బులు ఇస్తే మనకేమొచ్చింది? డబ్బులే వచ్చినాయి. డబ్బులు ఇస్తే డబ్బు వస్తుంది. ఐశ్వర్యం ఇస్తే ఐశ్వర్యం వస్తుంది. ఓకే, ద్వేషం ఇస్తే మనకి ద్వేషం వస్తుంది. కాబట్టి ఏది ఇస్తే అది వస్తుంది అన్నప్పుడు డబ్బు ఇస్తే డబ్బు వస్తుంది, ఐశ్వర్యం ఇస్తే ఐశ్వర్యం వస్తుంది. చాలా మంది చేసే ఇంకో పొరపాటు ఏంటంటే డబ్బులు ఇస్తున్నారు, సరే ఇంకొంత ముందుకేసి యూనివర్స్కే ఇస్తున్నామని కూడా ఇవ్వచ్చు. అది వైబ్రేషనల్ గివింగ్. అమ్మ నీకే ఇస్తున్నాను, లేకుంటే యూనివర్స్కే ఇస్తున్నాను. సో మై జాయ్ఫుల్ పేమెంట్స్ అని నేను చెప్పాను, మనీ క్లాస్ లో చెప్పాను. మనకి 2 రకాలు, హ్యాపీ మనీ, జాయ్ఫుల్ మనీ. హ్యాపీ మనీ అంటే వాట్ వి రిసీవ్, ఈ చిన్న అమౌంట్ కానీ, సో వి రిసీవ్ విత్ హ్యాపీనెస్ అండ్ జాయ్ అండ్ విత్ గ్రేస్, లాట్ ఆఫ్ గ్రేస్. అది ₹1 కానివ్వండి, చాలా గ్రేస్ గా తీసుకోవాలి రిసీవింగ్. మనకు వచ్చేవంతా హ్యాపీ మనీ. మన పేమెంట్స్ అన్ని జాయ్ఫుల్ మనీ. సో ఇట్స్ ఎ జాయ్ఫుల్ మనీ. జాయ్ఫుల్ మనీ అంటే హ్యాపీగా నేను దాన్ని నా జీవితం నుంచి విడిచిపెడుతున్నాను, ఎటువంటి స్ట్రగుల్ లేదు, ఎటువంటి నలుగుడు లేదు, నేను హ్యాపీగా రిలీజ్ చేస్తున్నాను. సో ఇట్ విల్ బికమ్ 100 times more than what I paid and again it returns to me. నాకు మళ్ళీ వెనక్కి వస్తుంది. ఇప్పుడు ఇది వెనక్కి రావాలంటే ఏంటి? ఇప్పుడు సింపుల్ టెక్నిక్ చెప్తా, చాలా శ్రద్ధగానండి. డబ్బులు ఇస్తే డబ్బులు వస్తాయి, ఐశ్వర్యం ఇస్తే ఐశ్వర్యం వస్తుంది. ఇందులోనే పాయింట్ ఉంది. మనం డబ్బులు ఎందుకు ఇవ్వాలి వేరేవాడికి? వేరేవాడికి డబ్బులు ఎందుకు ఇవ్వాలి? ఆ డబ్బులు కాకుండా ఐశ్వర్యాన్ని ఇవ్వచ్చుగా. నేను చెప్పింది లోతుగా ఆలోచన చేయండి. ఇప్పుడు మీరు అరటిపళ్ళు కొన్నారు. అరటిపళ్ళు కొనడంలో మూడు పద్ధతులు ఉన్నాయి, 3 levels ఉన్నాయి, 3 స్థాయిలు. డబ్బిచ్చి అరటిపళ్ళు కొనుక్కోవడం, అరటిపళ్ళు డబ్బు ఇవ్వడం, ఇది ఒక లెక్క. ఇది మామూలు సాధారణంగా అందరూ చేసే పని, మనం చేయకూడదు. రెండవది అరటిపల్లోడికి డబ్బు ఇవ్వడం, అంటే యూనివర్స్ లో ఒక పార్ట్గా యూనివర్స్కే డబ్బులు ఇచ్చి యూనివర్స్ ద్వారా అరటిపళ్ళు తీసుకుంటున్నాం. ఈ ₹50 కూడా మళ్ళీ నీకు వెనక్కి వస్తుంది, ఎలాగో అలాగా నీకు మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఎందుకంటే నువ్వు యూనివర్స్కి ఇస్తున్నావు కాబట్టి యూనివర్స్కి ఇచ్చే పరిస్థితి మళ్ళీ నీకు వెనక్కి వస్తుంది. మూడో విషయం, మనకు చాలా చాలా ఇంపార్టెంట్ విషయం, ఆడికి ₹50 డబ్బులు ఇవ్వడం కాదు. అయ్యా నీకు ఐశ్వర్యాన్ని ఇస్తున్నాను ₹50తో. సో ఐఎమ్ కాంట్రిబ్యూటింగ్ టు యువర్ వెల్త్, టు యువర్ రిచ్నెస్. నీ ఐశ్వర్యానికి నేను ₹50 ఇస్తున్నాను, నీ ఐశ్వర్యానికి నేను ఇస్తున్నాను. ఐఎమ్ గివింగ్ టు యువర్ అబండెన్స్ లైఫ్. అబండెంట్ లైఫ్ కి, అబండెన్స్ కి నీకు ఇస్తాను. అంటే మన భావన ఏంటంటే ఆ ₹50 అనేది నీకు ఐశ్వర్యాన్ని కలిగించుగాక. అంటే నీకు ఐశ్వర్యమే రావాలి ₹50తో. నా ₹50 వస్తుంటే నా ₹50 రాకపోవచ్చు. నాలాంటి 100 మంది 150 ఇస్తే వాడికి ఐశ్వర్యమే వస్తుంది. ఒక చిన్న కిరాణా స్టోర్ లో ₹10 పెట్టి చాక్లెట్ కొన్నాం. ఆ ₹10 మనం ఎలా ఇవ్వాలంటే నీకు ఈ ₹10 ఐశ్వర్యాన్ని. అవును, వాడికి ఆ షాప్ ఉన్నది అందుకోసమే, వాడు 10, 5 అన్ని కలిపి ఐశ్వర్యాన్ని ఇస్తాయి. చిన్న చిన్న డ్రాప్స్ కలిసి ఏ విధంగా అయితే మనకు వర్షం అవుతుందో అదే విధంగా మనం ఇచ్చే ₹10 కూడా వాడికి ఐశ్వర్యాన్ని చేకూరుస్తుంది. చేకూర్చాలి, ఈ ₹10తో వాడికి ఐశ్వర్యవంతుడు అవ్వాలి అని మీరు ఇవ్వండి, అది మీకు ఐశ్వర్యంగా వస్తుంది. ఇది ఇంపార్టెంట్. అది అప్పుడు మీకు ఎంత వస్తుందంటే మీరు ఇచ్చిన 10కి అరటిపళ్ళు వాడు ఐశ్వర్యవంతుడు అవ్వడానికి మీరు ఇచ్చే ₹50 సరిపోతుంది. ఆ ₹50తో 100 మంది 150 ఇస్తే వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. వాడి స్థాయిలో వాడికి మంచి బిజినెస్ జరుగుతుంది, ప్రాఫిట్స్ వస్తాయని అర్థం. ఐశ్వర్యం అంటే కొత్త బంగ్లా, కారు కొంటడానికి కాదు. ఇప్పుడు మనకు ఐశ్వర్యం ఏంటి? మన స్థాయిలో మనకు ఐశ్వర్యం కావాలంటే మనకు ₹50 రావాలి. చూడండి, మీరు ఇచ్చిన ₹50 మళ్ళీ మనకు యూనివర్స్ ₹50,000 తయారు చేసి మనకి ఇస్తుంది. ఎందుకంటే వాడికి ₹50తో ఐశ్వర్యం వాడికి వచ్చింది, కానీ మనకు ఐశ్వర్యం రావాలంటే 50తో సరిపోదు, మనకు 50,000 కావాలి. ఇది ఇస్తుంది. అంత మల్టిప్లై అయ్యి మనకు వచ్చే ఏర్పాట్లు చేస్తాయి. అంటే గివింగ్ లో ఇంత ఉంది అంటున్నాను నేను. కాబట్టి ఈ క్లాస్ మొత్తం మీద మనీ గురించి నేను ఒక 3 ముక్కలు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే మనకు 2 కళ్ళు
ఒకటి విశ్వాసం, 2 కృతజ్ఞత. జీవితంలో ఎప్పుడు దీన్ని విడిచిపెట్టకూడదు. ఈ మార్గంలో ట్రావెల్ చేస్తున్నాం, ఈ మార్గంలో ఉన్నామంటే సంపూర్ణ విశ్వాసం. నాకు జరిగింది అంటే నమ్మడం, జరగలేదు అంటే అక్కడ ఏమి లేదనుకోవడం కరెక్ట్ కాదు. జరగకపోయినా ప్రాసెస్ మనం అంగీకరించాలి, వెయిట్ చేయాలి, సహనం ఉండాలి. ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది, తొందరపడకండి. కాబట్టి కృతజ్ఞత రెండోది, ఎప్పుడు కృతజ్ఞతగా ఉండండి. ప్రతి రూపాయికి కృతజ్ఞత, ప్రతి వ్యక్తికి కృతజ్ఞత, ఈ విషయం మొత్తానికి కృతజ్ఞత. ఇప్పుడు ఐశ్వర్యానికి మనీకి తేడా ఏమిటి? వెరీ గుడ్. ఐశ్వర్యము, సంపద, డబ్బు 3 ఉన్నాయి. డబ్బు కేవలం డబ్బు. సంపద అంటే అసెట్. సంపద అంటే ఏదైతే మనకు డబ్బుని క్రియేట్ చేయగలదో దానికి సంపద అని పేరు. నా దగ్గర 1,00,000 రూపాయలు ఉందండి, ఈ 1,00,000 రూపాయలు డబ్బు, దీన్ని డబ్బు అంటాం. ఈ 1,00,000 రూపాయలను తీసుకెళ్లి నేను బ్యాంకులో రికరింగ్ డిపాజిట్ చేస్తే నాకు ఒక సంవత్సరానికి 1,000 రూపాయలు డబ్బులు వస్తుంది. అది సంపద అయింది ఇప్పుడు నాకు. లేకుంటే నా దగ్గర 10,00,000 రూపాయలు ఉంది, ఈ 10,00,000 రూపాయలు డబ్బుని తీసుకెళ్ళి ఒక సైట్ కొన్నాను అనుకోండి, అది నాకు సంపద క్రియేట్ చేస్తుంది. ఆ సైట్ అమ్మితే నాకు లాభం వస్తుంది. లేకుంటే ఇన్వెస్ట్మెంట్ చేశాను, లాభం వచ్చింది, దీన్ని సంపద అంటాం. సంపద అంటే మనకు డబ్బు తెచ్చి పెట్టగలిగేది సంపద. డబ్బు కేవలం డబ్బు. ఐశ్వర్యం అంటే సంపదతో పాటు ఆనందం, ఆరోగ్యం అన్నీ కూడా. అంటే మనం చాలా మంది చూడండి, డబ్బు బాగా సంపాదిస్తారు, తినడానికి టైం ఉండదు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తో టైం స్పెండ్ చేసే టైం ఉండదు, రిలేషన్షిప్ అంత బాగుండదు, డబ్బులకు లోటు ఉండదు, అన్నీ ఉంటాయి. అంటే ఐశ్వర్యం అని ఎప్పుడు అంటామంటే తినడానికి టైం ఉంటుంది, తినడానికి అన్నీ ఉంటాయి, డబ్బులు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. కారు ఉంటుంది, సుఖం ఉంటుంది, మంచి సొంత ఇల్లు కట్టుకుంటాం, ఆ ఇంట్లో మనమే ఉంటాం. కొంతమంది ఇల్లు కడతారు, డబ్బులు ఉంటాయి, సంపద ఉంటుంది, ఆ ఇంట్లో వాడు ఉండడు, వాడు ఎక్కడో ట్రాన్స్ఫర్ అవుతాడు, సొంత ఇంట్లో ఉండే అవకాశమే ఉండదు. ఇది ఐశ్వర్యం కాదు. వాడు ఐశ్వర్యవంతుడు కాదు, వాడు ధనవంతుడు. ఐశ్వర్యవంతుడు ఎలా ఉంటాడంటే వాడికి ఏ లోటు ఉండదు, పైగా తృప్తిగా ఉంటాడు. ఆ ఉన్న దాంట్లో చాలా తృప్తిగా ఉంటాడు. ఐశ్వర్యంలో తృప్తి ఉంటుంది, ఆనందం ఉంటుంది, సంపదలు ఎలాగో ఉంటాయి. ఇవన్నీ ఉంటే దానికి ఐశ్వర్యం అని పేరు. కాబట్టి ఎవరో మంచి ప్రశ్న అడిగారు, డబ్బు, సంపద, ఐశ్వర్యం 3 రకాలు. మనం దేని కోరుకోవాలి? ఎప్పుడు కూడా ఐశ్వర్యాన్ని కోరుకోవాలి. ఐశ్వర్యం అంటే అందులో ఆనందము, తృప్తి అన్ని కలిసి ఉంటాయి. సంపదలు అంటే మనతో పాటు అవి కూడా డబ్బు మనకు సంపాదించి పెడుతూ ఉంటాయి, ఆస్తులు అవన్నీ కూడా సంపద. కాబట్టి దాన్ని వెల్త్ అంటాం మనం. మనీ వేరు, వెల్త్ వేరు. వెల్త్ అంటే మనకు డబ్బుని క్రియేట్ చేసేటివి, దాన్ని మనం వెల్త్ అంటాం. దాన్ని సంపద, ఐశ్వర్యం. మనకు కావాల్సిన ఐశ్వర్యం. అందుకే మనం డబ్బు ప్రోగ్రామ్కి ఐశ్వర్యానికి 5 మెట్లు అని మనం పెట్టుకున్నాం. మనకు కావాల్సిన ఐశ్వర్యం కేవలం డబ్బు కాదు. చాలా మంది డబ్బు సంపాదిస్తారు, జీవితంలో ఆనందం ఉండదు. అటువంటి లైఫ్ మనకు అవసరం లేదు అని దాని అర్థం. కాబట్టి డబ్బు విషయంలో బాగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్లు ఏంటంటే మనకు రావడం అంతా ఇవ్వడంలోనే ఉంది. మనం ఎలా ఇస్తున్నామో అలా మనకు వస్తుంది. యూనివర్స్కి ఏది ఇస్తే అది మనకు వస్తుంది, అందులో డౌట్ లేదు. యూనివర్స్కి ఏది ఇస్తే అది వస్తుంది. మనీ ఇస్తే మనీ వస్తుంది, ఒక ప్రేమనిస్తే ప్రేమ వస్తుంది, ద్వేషాన్ని ఇస్తే ద్వేషం వస్తుంది. ఆ మనీ ఇచ్చే స్థలంలో, ఆ ప్లేస్ లో ఐశ్వర్యాన్ని ఇస్తే ఐశ్వర్యమే వస్తుంది. అంటే ఈ రోజు మనం పేమెంట్ చేసేటప్పుడు ఇది అన్ ఆపర్చునిటీ, ఒక గొప్ప సదవకాశం. మనం కూరగాయలు కొంటున్నాం, వాడికి 100 రూపాయలు ఇస్తున్నాం, ఆ కూరగాయల వాడికి ఐశ్వర్యాన్ని 100 రూపాయల ద్వారా ఇస్తున్నాం. ఇది భావన. ఈ భావన ఉన్న రోజు మనం ఐశ్వర్యవంతులు 100% అవుతాం. నేను చెప్పింది మీరు ప్రాక్టీస్ చేయండి. వారంలో మీ ఫైనాన్షియల్ పొజిషన్ కానీ, డబ్బు పట్ల మీకు ఉన్నటువంటి ఆ కాన్ఫిడెన్స్ కానీ, ఆ తృప్తి కానీ చూడండి ఎంత హ్యాపీగా ఉంటుందో. మీ పేమెంట్స్ మీకు రావడం కానీ అన్ని మీకు డోర్స్ ఓపెన్ అయిపోతాయి. ఎప్పుడైతే యూనివర్స్కి ఇస్తున్నాము అని అంటే యూనివర్స్ చాలా అలర్ట్ గా, అరే నాకు ఇచ్చాడరా, మళ్ళీ వీడికి 100 రెట్లు పెంచి మళ్ళీ వీడికి ఇవ్వాలి అన్న భావన ఎప్పుడు యూనివర్స్కి ఉంటుంది. భగవంతుడి తత్వమే అది. మన ఇంట్లో వడ్ల గింజ మన ఇంట్లో ఉంటే అది వడ్ల గింజే. మన ప్రాప్తం వడ్ల గింజే. ఎప్పటికైనా 2 సంవత్సరాలుగా వడ్ల గింజే. అదే వడ్ల గింజని భూమిలో వేస్తే 250 వడ్ల గింజలు. ఒక్క వడ్ల గింజని భూమిలో వేస్తే యూనివర్స్, పార్ట్ ఆఫ్ యూనివర్స్. భూమి కూడా యూనివర్సే. అదే భూమిలో పాతితే ఒక్క వడ్ల గింజ 250 వడ్ల గింజలు. మన ప్రాప్తం 250 అయింది, 250 రెట్లు పెరిగింది. ఇది యూనివర్స్ యొక్క గొప్పతనం. మన డబ్బుని అంతగా పెంచగలదు. చెప్పండి, ఏ వ్యాపారంలో రూపాయి పెడితే 3 నెలల్లో 250 రూపాయలు వస్తాయి చెప్పండి? ఏ వ్యాపారం అని చెప్పండి ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో? అటువంటి వ్యాపారం ఉండదు.
భగవంతుడు ఇచ్చేటటువంటి రిజల్ట్స్ ఎవరు ఇవ్వలేరు. బాగా గుర్తుపెట్టుకోండి. మన ఊహకు అందదు. ఒక్క వడ్ల గింజ ఏంటి 3 నెలల్లో 250 వడ్ల గింజలు ఇవ్వడం ఏంటి? సాధ్యమా? అదే వడ్ల గింజలు మనం ఉంచుకుంటే మన ఇంట్లో జాగ్రత్తగా మన ప్రాప్తం ఒక వడ్ల గింజే. కాబట్టి ఇవ్వడంలో ఎంత చూడండి. రేపటి నుంచి మనం పేమెంట్స్ మనం చేస్తున్నాము, కొంటున్నాము, డబ్బులు ఇస్తున్నాము అంటే చాలా చాలా హ్యాపీగా ఆనందంగా పేమెంట్ చేయాలి. అది కూరగాయలే కానివ్వండి, చిన్న చిన్న పేమెంట్స్ కానివ్వండి, కొన్ని ఇబ్బందికరమైన పేమెంట్ చేస్తాం, హాస్పిటల్ బిల్స్ అన్ని చాలా ఇబ్బంది, తప్పదు. అక్కడ బాధపడకుండా ఇవ్వండి కనీసం. అంటే సరే, అంటే నేను వైబ్రెంట్ గివింగ్ ఇవ్వలేకపోవచ్చు, మీరు తృప్తిగా ఇవ్వలేకపోవచ్చు, బాధపడద్దు కనీసం. ఈ చిన్న చిన్న మనం వస్తువులు కొనుక్కుంటున్నాం, ఒక చోట కోర్సు జాయిన్ అవుతాము, ఈ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి కోసం ఇచ్చేది మాత్రము ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, అది మాత్రం మీకు మల్టిప్లై అవుతూ ఉంటుంది. అంటే మనం నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాం. ఒక ఫీల్డ్ లో మీరు ఒక ఫీల్డ్ లో ఉన్నారు, ఆ ఫీల్డ్ లో ఒక చిన్న నాలెడ్జ్ అవసరం, దాన్ని ఇంకా ముందుకు వెళ్ళడానికి కొంత స్కిల్ అవసరం. దానికోసం మీరు ఏదన్నా రూపాయి పెడితే చాలా చాలా హ్యాపీగా పెట్టండి, వైబ్రెంట్ గివింగ్ అక్కడ చేయండి. అది 1000 టైమ్స్ మల్టిప్లై మళ్ళీ మనకి వెనక్కి వచ్చేస్తుంది. ఎందుకంటే అది ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు విత్తనం చెప్పానే, ఒక వడ్ల గింజ, ఆ వడ్ల గింజ తీసుకెళ్లి భూమిలో పాతడం లాంటిది. కాబట్టి ప్రతి రూపాయి కూడా మళ్ళీ మనకి వెనక్కి వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. యూనివర్స్ మన డబ్బులు ఉంచుకోదు, మళ్ళీ మనకే ఇస్తుంది. భగవంతుడు కూడా అంతే, మనం ఇచ్చింది మళ్ళీ మనకిస్తాడు. కానీ మనం ఇవ్వడం సరిగ్గా తెలుసుకోవాలి, ఇవ్వడానికి సరిగ్గా ఇవ్వాలి. కాబట్టి ఐశ్వర్యానికి సంపద రాసి ఉంటే చెప్పండి. కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇక్కడ డబ్బు సంగతి, డబ్బు విషయంలో 3 మనం ఇవ్వడంలోనే మనకు రావడం ఉంది. ఎప్పుడు మర్చిపోకండి. అంటే నా మొత్తం క్లాస్ మిగతా విషయాలన్నీ మర్చిపోయినా పర్లేదు, వదిలేయండి, మర్చిపోయినా పర్లేదు. బాగా నోట్లో గుర్తుంచుకోవాల్సిన విషయం, వేరే ఎవరికైనా కూడా చెప్పాల్సి వస్తే ఈ క్లాస్ అటెండ్ అవ్వ నీకు ఏమర్థమైంది అంటే, నాకు అర్థమైంది 3 విషయాలే. ఏంటంటే అది మనం ఇవ్వడంలోనే రావడం ఉంది. మనం ఎలా ఇస్తున్నామో అలా వస్తాయి మనకు. యూనివర్స్కి ఏది ఇస్తే అదే వస్తుంది, ఏది ఇస్తే అది వస్తుంది. కాబట్టి డబ్బు ఎందుకు ఇవ్వడం, అది ఇవ్వడం ఉంది. ఐశ్వర్యమే ఇద్దాం. వేరే వాళ్ళకి ఒక కనీసం ఐశ్వర్యం అనకండి, కనీసం ఒక సంపదనివ్వండి, ఒక వెల్త్ క్రియేట్ చేయండి. సో ఐఎమ్ గివింగ్ దిస్ 50 రూపీస్ టు క్రియేట్ వెల్త్ ఫర్ ద బనానా సెల్లర్. అరటిపళ్ళు అమ్ముకునే వాడికి వెల్త్ క్రియేట్ చేయడానికి 50 రూపాయలు ఇస్తున్నాను. ఇది అంటే భావన కూడా ఎంత గొప్పగా ఉంటుంది అసలు. అది అరే వాడు ఐశ్వర్యవంతుడు అవ్వడానికి నేను 50 రూపాయలు చిన్న కాంట్రిబ్యూట్ చేస్తున్నాను. నిజంగానే ఇప్పుడు అంబానీ, టాటా ఐశ్వర్యవంతులు, అంత ధనవంతులు అయ్యారంటే మనం వాళ్ళ ప్రొడక్ట్స్ ఒక 20 రూపాయలు పెట్టి ఉప్పు ప్యాకెట్ కొంటున్నాం, టాటా సాల్ట్ కొంటున్నాం. మన 20 రూపాయలతోనే వాడు ఐశ్వర్యవంతుడు అయ్యాడు, అందులో డౌట్ ఏం లేదు. మనలాంటి వాళ్ళు 1 కోటి మంది ఉండొచ్చు, తేడా అంతే ఇక్కడ నంబరు. కానీ మనలాంటి వాళ్ళే కదా అందరూ. ఒక 20 రూపాయలు పెట్టి మనం ఉప్పు ప్యాకెట్ కొంటే అందులో టాటాకు రూపాయి వెళ్తుంది. మనం ఇచ్చే రూపాయలే వాళ్ళు ఐశ్వర్యంతో అవుతున్నారు. అదే విధంగా టాటా సాల్ట్ ప్యాకెట్ కొన్నాం, అబ్బా 20 రూపాయలు పెట్టి టాటా కంపెనీకి నేను ఐశ్వర్యాన్ని క్రియేట్ చేస్తున్నాను. భావన చూడండి, టాటా కంపెనీకి మనం ఐశ్వర్యం ఇస్తున్నాం. మనం ఎంత గొప్పలు, మనం ఎంత ఐశ్వర్యవంతులు ఉండాలి అంటే భావన లోపల అబండెన్స్ లోపల నుంచి పొంగి పొరలాలి. అది ఆ అబండెన్స్ ఫీల్ మనకు ఉండాలి. అబండెన్స్ ఫీల్ అవ్వడానికి నీకు ఎంతో ఉండాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నా, ఇట్స్ అ ఫీల్. ఒకరోజు క్లాస్ లో చెప్పాను కదా, ఒక చిన్న పిల్లడు ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళాడు. వాడు అబండెన్స్ ఫీల్, ఏదో వాడికి ఆ టిప్ ఇవ్వాలి. నేను 30 రూపాయలు ఐస్ క్రీమ్ తింటే 20 రూపాయలు నేను టిప్ ఇచ్చి రావాలి. వాడి దగ్గర ఉన్నదే 50 రూపాయలు. వాడే పెద్ద ఐశ్వర్యంతో కోటి చూడడం కాదు. ఆ 20 రూపాయలు టిప్ ఇవ్వాలన్న తపన వాడికి ఉంది. అందుకే 30 రూపాయలు ఐస్ క్రీమ్ తీసుకో, 50 రూపాయలు ఐస్ క్రీమ్ కూడా తీసుకోవాలి. వాడు 30 రూపాయలు ఐస్ క్రీమ్ తీసుకొని 20 రూపాయలు టిప్ అంటే ఇవ్వడంలో ఒక అబండెన్స్ ఫీల్ ఉంది. బిల్ గేట్స్ కూడా చెప్పాడు. బిల్ గేట్స్ నేను ధనవంతుడు కాను. ఆ ఎయిర్పోర్ట్ లో న్యూస్ పేపర్ అమ్మాయి కూడా నాకంటే ధనవంతుడని బిల్ గేట్స్ చెప్పిన మాట ఇంటర్వ్యూలో. ఎందుకు? అతను బిల్ గేట్స్ ఏమీ లేనప్పుడు అతనికి న్యూస్ పేపర్ ఫ్రీగా ఇచ్చాడు. అరే అతనికి స్థాయి ఎంత, న్యూస్ పేపర్ సెల్లర్ స్థాయి ఎంత, వాడికి ఎంత డబ్బులు ఉంటాయి? వాడికి ఒక పేపర్ ఫ్రీగా ఇచ్చేస్తే ఎంత నష్టం? వాడికి వచ్చే ఆదాయమే 1-2 పేపర్లు అమ్మితే వస్తుంది రోజుకి. అటువంటిది వాడి సగం ఆదాయం నాకు ఇచ్చేసాడు. ఇప్పుడు నేను అంత ఇస్తున్నా, ఎవరికైనా ఇవ్వగలుగుతున్నా? నా ఆదాయంలో సగం ఆదాయాన్ని ఏమైనా చారిటీ ఇవ్వగలుగుతున్నా? లేదు. నా ఆదాయంలో ఒక 1000 వంతు, ఒక 10,000 వంతు ఇస్తున్నాను. నేను పెద్ద గొప్ప ఏం కాదు. ఆ రోజు నాకు ఆ పేపర్ ఫ్రీగా ఇచ్చాడు, వాడే గొప్పవాడని చెప్పాడు. అబండెన్స్ అనేది మైండ్ లో ఉంటుంది, మనకున్న డబ్బులో లేదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. కుచేలుడు కూడా అబండెంట్. ఈ మాట చెప్తే ఎవరైనా నమ్ముతారా? కుచేలుడు అంటేనే కట్టుకున్న వస్త్రం అంతా చిరిగిపోయి ఉన్నవాడు కుచేలుడు. ఆ కుచేలుడు అబండెంట్ అంటే ఆయనకు ఇదే లేదు, వాళ్ళ భార్యకు ఉంది. స్వామి మీరు కృష్ణుని అడగండి ఏదన్నా, ఆయన వాళ్ళ భార్య సుశీల అంటుంది తప్పిస్తే కుచేలుడికి అడగాలని లేదు. నాకెందుకు సుశీల, నాకేం లోటు అంటాడు ఆయన. నాకు లోటేంటి?
అంటే అబండెన్స్ అనేది ఫీల్ లో ఉంటది, మనకున్న డబ్బుతో ఉండదు. కాబట్టి ముందు అబండెన్స్ మనం ఫీల్ అవ్వాలి. కాబట్టి మనం 5 విషయాలు, మన 2 కళ్ళు, ఒకటి విశ్వాసం, ఒకటి కృతజ్ఞత. ఇవ్వడంలోనే రావడం ఉంది. యూనివర్స్కి ఏది ఇస్తే అది మనకు తిరిగి వస్తుంది. మనం ఐశ్వర్యమే ఇద్దాం, పోయేదే ఉంది. ప్రతి రూపాయి మన నుంచి వెళ్ళిందంటే అది ఎవరికో ఒకరికి ఐశ్వర్యాన్ని కల్పించడానికి కోసం, వెల్త్ క్రియేట్ చేయడం కోసమే మనం ఇస్తున్నాం. ఈ భావనతో పేమెంట్స్ చేయండి. వీరికి వేరే ఏ టెక్నాలజీ టెక్నిక్స్ ఏం ఫాలో అవుతుంది. విజువలైజేషన్ సాల్ట్ వాటర్ టెక్నిక్ ఏం అక్కర్లే, ఇది చేయండి. ఎలా వస్తుంది చూడండి. యూ ట్రస్ట్ ద ప్రాసెస్. సరే, నేను ఇక్కడ ఆపుతున్నాను. మీరేమన్నా రెస్పాండ్ అయితే రెస్పాండ్ అవచ్చు. ఎక్కువసేపు మాడేశాను. మీ రెస్పాన్స్కి ఒక పావు గంట ముందు స్టాప్ చేద్దాం అనుకున్నాను. సరే, మీరు క్విక్గా ఒక కాసేపు రెస్పాండ్ అవ్వచ్చు. మీ స్పందన కూడా నాకు తెలియజేయచ్చు. పూర్తిగా సంపూర్ణంగా మనం దిగ్విజయంగానే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశామని నేను విశ్వసిస్తున్నాను. ఆ విషయం మాత్రం కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను కూడా. థ్యాంక్ యూ ఆల్. చెప్పండి. వ్యక్తికి ఇచ్చిన డబ్బు రావట్లేదు, యూనివర్స్కి చెప్పకుండా ఇచ్చాము, ఇప్పుడు ఏమి చేయాలి? వెరీ గుడ్, బాగుంది. ఇప్పుడన్నా ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి. అమ్మా, ఇప్పుడు నీకు తెలియకుండా ఇచ్చేసాను, నాకు క్షమిస్తల్లి. కానీ ఇప్పుడు ఇచ్చింది నీ పార్ట్కే కదా. అందులో అందరూ యూనివర్సల్ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా పార్ట్ ఆఫ్ యూనివర్సే. కాబట్టి నీ పార్ట్కే ఇచ్చాను. కాబట్టి నేను నిన్ను అడుగుతున్నా, నాకు తీసుకొచ్చి పెట్టు. అడిగామా? ఇంక వదిలేయండి, వస్తాయి. అది ఎప్పుడు వస్తాయో అనేది వదిలేయండి. అమ్మవారికి చెప్పడం వరకే మన పని. చెప్పిన తర్వాత వదిలిపెట్టేయండి. వదిలిపెట్టి రిలాక్స్ అవ్వండి. అది మళ్ళీ దాని మీద వస్తుందో లేదో, ఎప్పుడు వస్తుందో అన్న ఇది ఉంటే మిగతా విషయాలు మీరు ముందుకు వెళ్ళలేరు. ఇది రాకపోవచ్చు, కనీసం మిగతా విషయాలు ముందుకు వెళ్ళాలి. మీరు దీన్ని వదిలేసి మిగతా విషయాలు వెళ్తూ ఉండండి. అది మీ విశ్వాసం. చెప్పి వదిలేయండి, చూద్దాం. చెప్పండి. హ్యాపీ మార్నింగ్ గురువు గారు. వెరీ హ్యాపీ మార్నింగ్. నేను అంటే క్లాస్ స్టార్ట్ అయినప్పుడు 369 టెక్నిక్ ఫస్ట్ క్లాస్ లో ఒక మేడం జెడ్పీ స్కూల్ మేడం ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, నాకు ప్లేస్ రావాలి అని చెప్పేసి ఒక టెస్టిమోనియల్ ఇచ్చారు. సో నేను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో టీచర్. నాకు ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ ఉన్నాయన్నమాట. నేను ప్రతిరోజు 70 కిలోమీటర్స్ అప్ 70 కిలోమీటర్స్ డౌన్ ట్రావెల్ చేసేదాన్ని. నా కేటగిరీ ఓసీ కేటగిరీ. నాకు ప్రమోషన్ వస్తుందో రాదో యాజ్ పర్ రూల్ ఆఫ్ రిజర్వేషన్, ఇలాంటి చాలా డౌట్స్, చాలా లాజికల్ థింకింగ్ ఎక్కువ ఉండేది. ఆ మేడం ఎప్పుడైతే చెప్పారో నేను కూడా సేమ్ 369 టెక్నిక్ తోటి ఆ ఒక్కటే నేను రాశాను. రాసినప్పుడు నాకు నిన్న కాక మొన్న నాకు ప్రమోషన్ వచ్చింది గురుగారు. అది నాకు దగ్గర 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో వచ్చింది అనమాట. అయితే ఈ సందర్భంలో ఏంటంటే నేను రాసేటప్పుడు మనకి మొత్తం అందరూ అనలైజ్ చేస్తూ ఉంటారు కదా, లిస్ట్ అటు ఇటు అనలైజ్ చేస్తూ వాళ్ళ అనాలిసిస్ గ్రూప్స్ లో పోస్ట్ చేయటము, ఇవన్నీ అప్పుడు ఒక రకమైన భయం అట్లా అనిపించేది అనమాట. అప్పుడు మీరు 6th క్లాస్ లో మీరు చెప్పారు, మీకు డౌట్ అనిపించినప్పుడు మీ గుండెల మీద చెయ్యేసుకొని ఐ ట్రస్ట్ ద ప్రాసెస్ అని అనుకోండి కంటిన్యూస్ గా అనేసి అన్నారు. నేను ఎగ్జాక్ట్ గా అదే ఫాలో అయ్యాను. అంటే ఇక్కడ మిరకిల్ ఏంటంటే నాకు ప్రమోషన్ కి లిస్ట్ రాకుండానే నేను హైదరాబాద్ బయలుదేరిపోయాను అనమాట, వస్తుంది అన్న నమ్మకంతో. కానీ దారి పొడుగుతా ఐ ట్రస్ట్ ద ప్రాసెస్ అనుకుంటూనే ఒక రకమైన ఆ భయంతో అట్లాగే వెళ్ళిపోయాను. నేను ఖమ్మం రీచ్ అవగానే లిస్ట్ వచ్చింది. నాకు నా కొలీగ్ కాల్ చేసి చెప్పారు, మీకు ప్రమోషన్ వచ్చింది అనేసి. నాకు జాబ్ వచ్చినప్పుడు నేను ఇంత సంతోషంగా ఫీల్ అవ్వలేదు. కానీ ఈ 21 days క్లాస్ లో నేను నేర్చుకున్నది, నేను అర్థం చేసుకున్న ప్రతి విషయం కూడా నాకు మిరకిల్ గానే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ all the inputs you have given us. Thank you so much. Great. More power to you. Thank you.
సో వీఆర్ హ్యాపీ విత్ యువర్ సక్సెస్, వీఆర్ వెరీ హ్యాపీ, బాగా సాధించారు. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రాసెస్ ట్రస్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇందాక నుంచి చెప్పిన విశ్వాసం, ట్రస్ట్ చేయండి, ప్రాసెస్ ని అన్ని అవుతాయి. మీరు ట్రస్ట్ చేయండి, డౌట్ వద్దు, డౌట్ పడకండి, జీవితంలో ఎప్పుడు డౌట్ వద్దు. యు ట్రస్ట్ ద ప్రాసెస్, ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్. వెరీ గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. సో కోచ్గా నాకు చాలా ఆనందం. మాకు మీ సక్సెస్ మై హ్యాపీనెస్. బేసిక్ కోచ్ మెంటాలిటీ అంతే, ఒక టీచర్ మెంటాలిటీ అంతే. వాళ్ళ స్టూడెంట్స్ ఎంత గొప్ప అయితే వాళ్ళకి అంత ఆనందం. వీళ్ళకేం రాకపోయినా పర్లేదు, వాళ్ళ స్టూడెంట్స్ గొప్ప అయిపోయి కదా ఆనందం. అదో ఆనందం, అది టీచర్కి ఉన్న బేసిక్ ఒక ఆనందం అంతే. చెప్పండి. ఈ ఎక్స్టర్నల్ వరల్డ్ లేదనే దాని గురించి ఎక్కువ డీప్గా వెళ్ళాలని ప్రాసెస్ అనుకుంటున్నాను, మీరు ఏమైనా గైడ్ చేస్తారా? కొంచెం మన స్పిరిచువల్ గా జగన్ మిథ్య, బ్రహ్మ సత్యం, అది ఋషులు మనం ఎప్పుడో చెప్పారు కదా, బ్రహ్మయే సత్యం, ఇక్కడ జగత్తు అనేది లేదు అంటే అది అర్థం ఏంటి? జగత్తు ఉన్నా మన యొక్క భావన బట్టి జగత్తు మనకు కనబడుతూ ఉంటుంది, మన యొక్క భావన. మీరు సాయంత్రం మంచి రాత్రి పూట మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ డేరెస్ట్ పీపుల్ అందరూ ఉన్నప్పుడు, మిద్ది మీదకి వెళ్ళినప్పుడు ఎంత హ్యాపీగా వెన్నెలా ఉంటుంది ఆ ఫీల్. రెండోది, ఎవరు లేరు ఇంట్లో, ఎవరు లేరు, చుట్టుపక్కల ఎవరు లేరు, మీరు ఒకరే ఉన్నారు. మిద్దిపైకి వెళ్తే మీకు వచ్చే ఫీల్ కి తేడా ఉంటుంది. ఇప్పుడు అది సత్యమే, అది ఎప్పుడు ఉన్నదే, అది ఫిక్స్డ్ గా ఉంది. మీ ఫీలింగ్స్ లో మారిపోతూ ఉంది. ఒక అందమైన వెన్నెల, అందమైన రాత్రి మీకు సడన్ గా కాలరాత్రి అయిపోతుంది. అంటే అక్కడ ఏముంది? దాంతో బయట ఏమీ లేదు, ఉన్నదంతా మన మనసులో ఉంది. మన మనసులో ఆనందంగా ఉంటే అది అందమైన రాత్రి, మన మనసులో బాధగా భయంగా ఉంటే అది కాలరాత్రి. బయట జగత్ మిథ్య అంటే అర్థం అదే. జగత్తు అనేది మిథ్య, అది ఎటువంటి ఫీలింగ్స్ మనం క్రియేట్ చేయలేవు, దానికి ఎటువంటి ఎనర్జీ లేదు, అటువంటి ఫీలింగ్స్ క్రియేట్ చేసే శక్తి దానికి లేదు. మన ఫీలింగ్ మనం ఎలా రిసీవ్ చేసుకుంటాం దాన్ని బట్టి మనకు వస్తుంది. రోజా పువ్వు చూడగానే మనం ఎలా స్పందిస్తున్నాం అనేది రోజా పువ్వుకు సంబంధం లేదు, రోజా పువ్వే లేదు అక్కడ, ఉన్నదంతా మన మైండ్ లో ఉంది. రోజా పువ్వు అంటే మనం ఏం ఫీల్ అవుతున్నాం. ఒక చిన్న కుర్రవాడు రోజా పువ్వు అంటే వాడి స్పందన వేరు, వయసులో ఉన్నవాడు లవ్ చేస్తున్న వాడికి రోజా పువ్వు అర్థం వేరు, పెద్దయిన వాళ్ళకి రోజా పువ్వు దాని మీనింగ్ వేరు. అంటే రోజా పువ్వు ఒకటేగా, దాని అర్థాలు ఇన్ని రకాలుగా ఉన్నాయంటే దాని అర్థం ఏంటి? రోజా పువ్వు అనేది వాడి మైండ్ లో ఉంది తప్పిస్తే రోజా పువ్వులో ఏం లేదు. కాబట్టి ఈ జగత్తంతా అంత అసత్యమే, ఇస్ ఎ డ్రీమ్ అని అన్ని దేశాలు, అన్ని స్పిరిచువల్ స్కూల్స్ నమ్ముతున్నది ఏంటంటే ఈ జగత్తంతా మిథ్యా, ఇక్కడ ఏమీ లేదు, మన భావన కొద్దీ అన్ని చూస్తున్నాం. ఇది పదే పదే మనం చెప్పుకోవడంతో బయట ఏం లేదు, ఉన్నది ఇక్కడే. దీన్ని మనం కరెక్ట్ గా మార్చుకుంటే ఏదైనా మారుతుంది. ఓపెన్ లో బయట విషయాలు మనం మార్చలేము, మనకు అవసరం కూడా లేదు. కానీ ఆ అనుభవం మనం అనుభవిస్తున్నాము అంటే లోపల ఉన్నటువంటి డేటా, లోపల ఉన్నటువంటి ఆ యొక్క ప్రోగ్రామ్స్ వల్ల మనం ఎక్స్పీరియన్స్ పొందుతున్నాం. మనం అది మార్చుకో. మనం దాన్ని మార్చుకోవాలనుకుంటే మనం లోపల ఉన్న డేటాని మన ప్రోగ్రామ్స్ మార్చుకోవాలి తప్పిస్తే బయట విషయాలు కాదు అనేది ప్యూర్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఓపెన్. అది మనం చేయగలిగితే మనకు ఆటోమేటిక్గా అన్ని మారుతాయి. కానీ హైలీ స్పిరిచువల్ టెక్నిక్స్ ఓపెన్ అది అందరికి ఈజీగా వంట పడదు, స్పిరిచువల్ పీపుల్ ఈజీగా వంట పడుతుంది. కానీ ప్రాక్టీస్ చేయండి, అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి ఓపెన్. గురించి మళ్ళీ ఒక రోజు మీరు ఏదన్నా మంచిగా మాకు గురించి చెప్పగలరని ఓపెన్ గురుగారు. ఓకే, అంటే మనం చెప్పుకున్నాం కదా, మీకు డౌట్స్ ఏమి ఉండవు అనుకుంటున్నాను. డౌట్స్ ఏం లేవు, దాని గురించి ఇంకా పూర్తిగా మీరు ఎంపవరింగ్ వర్డ్స్ కొన్ని మాకు చెప్తే కనుక రాసి పెట్టుకుంటామని. ఓకే, అది నేను తెలుగులో ఒకసారి రాశాను కదా, వెంకటేశ్వర స్వామికి అర్జీలాగా. మీరు యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అయిపోతే అంతకు మించి ఏం అవసరం, రోజు దాన్ని చదువుకుంటే సరిపోద్ది. ఆ అర్జీని రాసుకొని మీ భాషలో మీకు అర్థమయ్యే విధంగా హ్యాపీగా చదువుకోవడం. ఒక వారం రోజులు దాన్ని చదువుకున్న తర్వాత దాన్ని చదవాల్సిన అవసరం లేదు. మీరు ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ ఎలాగ అంటే అది కన్వే అయిపోతుంది మీనింగ్, దేనికి సారీ అనేది. 100% రిజల్ట్ మనకు వస్తుంది. ఇది లైఫ్ టైం చేసుకోవాల్సినటువంటి టెక్నిక్, ఎవ్రీ డే లైఫ్ టైం చేసుకోవాలి. ఓకే గురుగారు.
లాంటిది మనకిది. చెప్దాం, చూద్దాం. అంటే మీకు ఏమైనా స్పెసిఫిక్ గా అంటే నేను పెడతాను. కాబట్టి ఇంకేమైనా ఎవరైనా స్పందించాలి అనుకుంటే, లేకుంటే సందేహాలు ఉన్నా అడగచ్చు. ఇంకొక 5 నిమిషాల్లో మనం క్లాస్ వైండప్ చేద్దాం. ఆ, నేను ప్రతిరోజు రామనామం చేస్తుంటే మీరు ఇక్కడ కదలికలు అన్నారు. నేను ఒక్కరోజు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. దానికి అయ్యో. లాగా నాకు అర్థం కావట్లేదు ఏం చెయ్యాలి ఎట్లాగాని. అంటే మనం బాడీ హెవీగా ఉంటే మనకు అది అర్థం కాదా? అట్లా ఫిజికల్ ఒబేస్ అనేది కూడా ఒక హర్డిలేనా దానికి? లేదు, ఫిజికల్ బేస్కి సంబంధం లేదు. మీరు ఇంకొంచెం ఎక్కువసేపు ట్రై చేయండి. అంటే క్లాసులో మనం 7 నిమిషాల వరకు మనం చేస్తున్నాం. ఒక్కోసారి కొంచెం కష్టం అవ్వచ్చు. ఆ 7 నిమిషాల్లో మనకు ఆ రెస్పాన్స్ రావడం. ఇది ఎలా వస్తుందంటే సైంటిఫిక్‌గా ఇక్కడ నుంచి ఈ రా అన్నప్పుడు మనకు నాభి స్థానం నుంచి వైబ్రేషన్స్ వస్తాయి. రామ 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 ఇట్లా పైకి 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 ఒక థ్రెషోల్డ్ ఒకటి ఉంటది. అంటే ఇప్పుడు మన బోర్‌లో నీళ్లు ఇలా కొడుతూ ఉంటే కిందకి వెళ్ళిపోయిన నీళ్లు ఇలా ఒకసారి 10 సార్లు కొడితే అప్పుడు మనకు బయటకొస్తది. లోపల ఇంకా లోతుగా ఉందనుకోండి నీళ్లు, ఒక 20 సార్లు కొట్టాలి. 20 సార్లు అలా కంటిన్యూస్‌గా కొడుతూనే కొద్దిగా పైకొచ్చి మళ్ళీ పైకొస్తుంది. ఆ తర్వాత కొడుతుంటే వస్తూ ఉంటది. అదే విధంగా మనకు నాభి స్థానం నుంచి మూలాధార చక్రం నుంచి ఆ వైబ్రేషన్ వచ్చి మనకు ఇక్కడ మనకు భూమధ్య స్థానంలోకి చేరుకోవాలి. ఆ చేరుకోవడానికి ఇందాక బెస్ట్ ఎగ్జాంపుల్ బోరు. ఆ బోర్‌వెల్‌ని కొడుతూ ఉన్నప్పుడు తక్కువ లోతులో ఉన్నప్పుడు వెంటనే మనకు నీళ్ళొస్తాయి. లోతు ఎక్కువ ఉంటే టైం పట్టొచ్చు. అదే విధంగా మీరు టైం ఇంక్రీజ్ చేయండి. ఒక పావుగంట చెప్పండి, ఒక 20 నిమిషాలు చెప్పండి. కళ్ళు తెరవకండి, యోగ ముద్రలో ఉండండి. నడుము నిటారుగా పెట్టుకోండి. నడుము మాత్రం 100% నిటారుగా పెట్టుకోండి ఎప్పుడు కూడా. ఈ కుండలిని శక్తి ప్రయాణం చేసేటప్పుడు నిటారుగా ఉండడం చాలా చాలా అవసరం. ఒక గుడ్డ మీద కూర్చోండి. మీ కాళ్ళు నేలకు తగిలించకుండా ఉండండి. ఆ ఎనర్జీ మళ్ళీ ఎర్త్ అయిపోకుండా మీరు ఏదైనా గుడ్డ వేసుకోండి. లేకుంటే మంచం మీద కూర్చోవడానికి నేను చెప్పను కానీ ఇంకా కుదరకపోతే ఏదైనా అంటే షీట్ ఏదైనా ఉంటుంది కాబట్టి నేను మంచం అన్నా. కుర్చీ మీద కూర్చోండి. కాళ్ళు నేలకు తగిలించకుండా కూర్చోండి. నేల మీద అయితే ఏదైనా క్లాత్ వేసుకోండి, మ్యాట్ వేసుకోండి. అంటే అలా ఉంటే మన ఎనర్జీ లెవెల్స్ చాలా వీక్ ఉన్నాయని అర్థమా? మేబీ అంటే చక్రాస్ లెవెల్లో ఆ కింద ఉన్న చక్రాసు కొంచెం డల్గా ఉన్నాయని, కొంచెం మరింత యాక్టివేషన్ మన దానికి ఇవ్వాలి అని అర్థం. మీరు ఒక్కరోజు ఒక 20 మినిట్స్ కంటిన్యూస్గా చెప్పి అప్పుడు చూడండి, మీకు 100% మీకు ఆ సెన్సేషన్ తెలుస్తుంది. ఒకసారి ట్రై చేయండి. తెలుస్తుంది. చాలా మంది ఫీల్ అయ్యారు, అది సెన్సేషన్ ఫీల్ అయ్యారు, చాలా మంది ఫీల్ అయ్యారు. కొంతమంది ఫీల్ అవ్వలేదు కూడా, అలా అవ్వలేని కూడా నాకు చెప్పారు. కొంత ఎక్కువ చేయమని చెప్తున్నాను అందరికీ. ఇంకొంత 5 నిమిషాలు పెంచండి, మీకు 100% ఆ సెన్సేషన్ లభిస్తుంది. అది వచ్చింది అంటే ప్రాసెస్ స్టార్ట్ అయింది అని అర్థం. అది థ్రెషోల్డ్, బాగా అది థ్రెషోల్డ్. ఆ థ్రెషోల్డ్ అందరూ రీచ్ అవ్వాలి. అది అయిన తర్వాత కంటిన్యూస్గా మనం చేస్తూ ఉంటే ఒక 21 డేస్ ఒక సైకిల్ అనమాట. ఒక సైకిల్ అయిన తర్వాత మనకు ఏదైనా సంకల్పం వచ్చినా అది నెరవేరడం మనం గమనించగలం. అది చాలా తేలిగ్గా మనకు వచ్చేస్తుంది, కష్టపడకుండా. అంతేనా? 65 గురుగారు ఈఎఫ్టీది పీడిఎఫ్ పెడతానన్నారు. ఈఎఫ్టీదా? ఈఎఫ్టీ పీడిఎఫ్ అంటే ఈ మూడే చేయండి ఈఎఫ్టీలో. మళ్ళీ పీడిఎఫ్ కోసం ఎందుకు వెయిట్ చేయడం? నేను అక్కడ మూడే చెప్తాను. ఐ ఫర్గివ్ మై సెల్ఫ్, ఐ ఫర్గివ్ అదర్స్. ఇంకోటి వద్దు, ఈఎఫ్టీని మళ్ళీ అనవసరం కన్ఫ్యూజన్. ఐ లవ్ మై సెల్ఫ్. ఈ 3 పెట్టుకోండి, ఎప్పుడు ఎఫెక్టివ్ పనిచేస్తుంది. అంటే మీరు ఏ ఎమోషన్ అయితే వదిలిపెట్టాలనుకున్నారో జస్ట్ ఆ పర్సన్ కానీ ఆ ఇన్సిడెంట్ కానీ ఒకసారి గుర్తు తెచ్చుకొని దాన్ని స్మరించక్కర్లే, దానికి చెప్పక్కర్లే, మీ మైండ్లో ఉంటే చాలు. జస్ట్ రికలెక్ట్ ఆ పర్సన్ కానీ ఐ ఫర్గివ్ అదర్ పర్సన్ చెప్పి సరిపోద్ది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎంపవరింగ్ ప్రోగ్రామ్ ఎప్పుడు సార్? ఎంపవరింగ్ ప్రోగ్రామ్ నేను చెప్తాను, దగ్గరలో అనౌన్స్ చేస్తాను. ఒక 3 days కానీ. అంటే నేను ఎంపవరింగ్ ప్రోగ్రామ్ అంటే తక్కువ టైంలో మనం ఎక్కువ ఇన్పుట్స్ ఇవ్వాలని ఆ ఎంపవరింగ్ ప్రోగ్రామ్ నా ఉద్దేశం. టైం తగ్గించాలి, ఇంకా తగ్గించాలి, క్వాలిటీ పెంచాలి. దానికి నేను కూడా సాధన చేయాలి, మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఎందుకు టైం తీసుకుంటున్నానంటే ఆ ఎంపవరింగ్ ప్రోగ్రామ్, మంచి డౌట్ అడిగారు మీరు. అంటే ఎంపవరింగ్ ప్రోగ్రామ్ చేయాలంటే
నేను ఒక చిన్న మాట మీకు చెప్పినప్పుడు అది మీ మైండ్లో రిజిస్టర్ అవ్వడానికి నా దగ్గర కొంచెం ఎనర్జీ ఉండాలి. ఆ ఎనర్జీ నేను పెంచుకోవాలి. ఎందుకంటే అదే మాట మీకు నలుగురు చెప్పిండొచ్చు, ఒక బుక్లో చదివి ఉండొచ్చు, మీకు అది పెద్దగా రిజిస్టర్ అవ్వకపోయి ఉండొచ్చు. నేను చెప్పినప్పుడు రిజిస్టర్ అవ్వాలి. అంటే మన దగ్గర వైబ్రేషన్ ఉంటే, ఎనర్జీ ఉంటే అవుతుంది. ఇది ఈ ఎనర్జీ నాకు కావాలి. అంటే తక్కువ టైంలో మీ మీ బుర్రలోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం అప్పిచ్చాం, ₹1,00,000 రావట్లేదండి, ఏం చేయమంటారు? నా ఆన్సర్ ఎలా ఉంటుందంటే, వదిలేయండి వస్తుంది అంతే అన్నప్పుడు అమ్మయ్య ఓకే వదిలే. ఆ రిలాక్స్, ఆ ఫీలు మీకు రావాలి మాట చెప్పినప్పుడు. అది ఎలా వదిలేస్తామండి అంటే ఇంకా అది ఎక్కనట్టు దాని అర్థం. అంటే ఎలా వదిలేస్తామండి, ఇంకా మీరు వదిలేయమని మీరు సింపుల్ చెప్తున్నారు, మీకు పోతే తెలుస్తుంది అని ఇన్నర్ డైలాగ్. లోపల మీకు పోతే తెలుస్తుంది, నాకు పోతే వదిలేయమంటారా అంటే అలా కాదు. అంటే మీరు అలా అంటాను కాదు, అవతల వ్యక్తి అలా ఫీల్ అవుతున్నాడంటే నేను వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు అని అర్థం, నా ఎనర్జీ సరిపోవట్లేదు అని అర్థం. వదిలేయండి అన్నప్పుడు అమ్మయ్య వదిలేయచ్చు అనమాట అని రిలాక్స్ అవుతున్నప్పుడు నా ఎనర్జీ అక్కడ పని చేసింది అని అర్థం. నాకు ఈ ఎనర్జీ నాకు కావాలి. అప్పుడు నాకు పని ఈజీ అవుతుంది. మీకు కూడా తక్కువ టైంలో మీకు ఒక గైడెన్సు, ఒక యాక్సెప్టబుల్ గైడెన్సు మీకు ఇచ్చినట్టుంటాను నేను. కాబట్టి నేను కొంత సాధన నేను చేసుకోవాలి, దానికి నేను ముందు కొంచెం ఇంకో అవ్వాలి. అంటే ఇప్పుడు అంటే సందర్భం వచ్చి కాబట్టి నేను చెప్తున్నాను. ఈ విషయంలో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఈ కాన్సెప్ట్కి వచ్చాక అంటే నేను చెప్పలేదు ఎవరికి, చెప్దాం అనిపిస్తుంది. యూనివర్స్ అని అందరూ అంటున్నారు. ఏంట్రా యూనివర్స్ ఏంటి? నేను మన సనాతన ధర్మం చెప్పకుండా ఏది ఉండదు కదా అని సనాతన ధర్మం గురించి చూసా. యూనివర్స్ అంటే ఏంటి, ఎవరి గురించి వీళ్ళు చెప్తున్నారు? సరే, మొత్తానికి దేవి భాగవతంలో అమ్మవారి గురించి యూనివర్స్ అనేది నాకు స్పష్టత వచ్చింది. అమ్మవారే యూనివర్స్. ఆ అమ్మవారి పేరు కూడా భువనేశ్వరి దేవి అని నాకు అర్థమైంది. తర్వాత భువనేశ్వరి దేవి నేను చూడాలని కోరిక కలిగింది. అంటే చూస్తున్నాం ఈ సృష్టి అంతా ఆవిడ యొక్క స్వరూపమే, కానీ ఆవిడ యొక్క అసలు స్వరూపం సాకార రూపంలో నేను చూడాలని కోరిక కలిగింది. ఈ మధ్య వారణాసికి వెళ్ళాను. అంటే నేను స్టేటస్లో పెట్టిన కొంతమంది చూసి ఉంటారు. వారణాసికి వెళ్తే అక్కడ నేను దశాశ్వమేధ ఘాట్లో స్నానం చేసి కాసేపు అక్కడే కూర్చొని గంగా తీరంలో ధ్యానం చేసుకుంటున్నాను. ధ్యానం చేసుకుంటే స్పష్టంగా ధ్యానంలో నాకు మేఘాల మధ్యలో ఎర్రటి స్వరూపం, గుర్రాలు, రథాలు, ఆ దర్శన భాగ్యం నాకు అమ్మవారు కలిగించారు. ఆవిడే భువనేశ్వరి దేవి అని నాకు ఆ ఇంట్యూజన్ కూడా ఇచ్చారు. నేనేరా అని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఆ భువనేశ్వరి దేవి, ఆ విశ్వమాత ఆవిడ, ఈ విశ్వాన్ని నేను ఆ విధంగా సాకారంలో దర్శించుకున్నాను. కాబట్టి ఆవిడ ద్వారానే నేను ఇంకొంత సాధన చేసి కొంచెం ఎంపవరింగ్గా ఉండాలనేది నా ఇది అన్నమాట. ఆ సాధన కొంచెం నేను ధ్యానం మీద కొంచెం ఎక్కువ సమయం కేటాయిస్తే నాకు ఆ ఎనర్జీ నేను పెంచుకోవాలి. కాబట్టి నేను అమ్మవారిగానే, అందుకే అప్పటి నుంచి నేను అమ్మవారిగానే నా భావన. యూనివర్స్ అంటే ఏదో జడ పదార్థంగా చూడకుండా అమ్మగానే, తల్లి భావంతోనే నేను యూనివర్స్ని చూస్తున్నాను. నాకు అలా చూడమనే నా సందేశం కూడా. అమ్మవారు అంత స్పష్టంగా యూనివర్స్ ఒక రూపంలో సాకారంగా నాకు కనిపించారంటే, దర్శనం ఇచ్చారంటే, దాన్ని నేను అలాగే 10 మందికి చెప్పమని, అమ్మవారి గురించే 10 మందికి చెప్పాలని నాకు ఆదేశం కూడా. దాని అర్థం కూడా అది. మళ్ళీ యూనివర్స్ అని ఇంకోటని చెప్పడం కాదు. 10 మందికి అమ్మవారి గురించే, నేను భువనేశ్వరి దేవి గురించే నేను చెప్పుకోవాలి. మీకు ఇచ్చే ఫలితాలన్నీ కూడా ఆవిడే ఇస్తున్నారు. ఆవిడకే మనం కృతజ్ఞతగా ఉండాలి. అది కాబట్టి నేను ఆ ఎనర్జీ కొంచెం పెంచుకుంటే ఇంకొంచెం ఎఫెక్టివ్గా చేస్తాను. ఎంతో ఆవిడ ఇచ్చిన ఎనర్జీనే కొంత ఉంది, ఆ కొంత కాకుండా ఇంకొంచెం ఎక్కువ నాకు అవసరం అని నాకు ఇప్పుడు అనిపించింది. కొంత సాధన చేసి నేను మళ్ళీ ప్రోగ్రామ్స్ చేస్తాను. ఓకే, సరే, వైండప్ చేయొచ్చు అనుకుంటాను. కాబట్టి ఈ రోజుతోటి మనం 21 డే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా, ఎటువంటి అంతరాయం, ఎటువంటి బ్యారియరు, ఎటువంటి ఇబ్బంది లేకుండా నా వైపు నుంచి, మీ వైపు నుంచి కూడా అవ్వలేదు అంటే ఖచ్చితంగా మన భువనేశ్వరి దేవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా, పుష్కలంగా మనందరి మీద ఉన్నట్టే దాని అర్థం. ఉండకపోతే మన 21 డే ప్రోగ్రామ్ అంత ఈజీగా అటెండ్ అవ్వలేం. నేను 21 డే ప్రోగ్రామ్ అంత ఈజీగా చేయలేను. బోల్డ్ సమస్యలు రావచ్చు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, వర్షం పడుతూనే ఉంది, మాకు వైఫై కట్ అయిపోవచ్చు, నాకు వైఫై పని చేయకపోవచ్చు, బోల్డ్ రావచ్చు. కానీ ఏ ఇష్యూ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా ఆవిడ అనుగ్రహంతో మనం ఎప్పుడో చెప్పాను, డే 1 చెప్పేశాను, అమ్మ ఈ 21 డే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసేసాం, ఫుల్ స్టాప్ పెట్టేశాను. చాలామంది జీవితాల్లో ఈ ఒక ఎంపవర్మెంట్ని నేను నీ అనుగ్రహంతో
నీ యొక్క సంకల్పంతో నేను ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళకు నువ్వు కూడా, నేను ఎవరికైతే నేను 4 విషయాలు చెప్పానో వాళ్ళకు నువ్వు కూడా, అంటే నేను రికమెండేషన్ అనమాట అమ్మవారికి, నా మీద ఉన్నటువంటి ఒక గుడ్ ఫీల్ తోటి వాళ్ళకు కూడా, అంటే నేను ఏదో చెప్తాను 4 విషయాలు నేర్చుకోవాలని నా దగ్గరకు వచ్చారు కదా. కాబట్టి నేను ఆ గురుస్థానంలో ఉండి 4 విషయాలు చెప్పినప్పుడు నీ బాధ్యత కూడా ఉంది తల్లి, నువ్వు కూడా వాళ్ళకి ఏమన్నా చెయ్యి, వాళ్ళ కోరికలు నువ్వు కూడా తీర్చాలని నేను కూడా నీకు ఒక పిటిషన్ పెట్టుకుంటున్నా. కాబట్టి ఈ విధంగా నేను అమ్మవారిని కోరుకోవడం జరిగింది. కాబట్టి ఆ విధంగా అమ్మవారు కూడా మీ కోరికలను ఖచ్చితంగా తీరుస్తారు. ఎప్పుడన్నా కొంచెం డిలే అవుతుంది తప్పిస్తే డినే అవ్వదు. మీ కోరిక డినే అవ్వదు, తిరస్కరించడం ఉండదు, డిలే అవ్వచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి, విశ్వసించండి, అమ్మవారిని నమ్ముకోండి, గురు అనుగ్రహాన్ని పొందండి. మీకు ఖచ్చితంగా అన్ని సకల శుభాలు, శుభ పరంపర కూడా అమ్మవారే కలుగజేస్తారు. ఇందులో మన ప్రమేయం ఏమీ లేదు. ఆవిడ మొత్తం మీ యొక్క జీవితాన్ని, తదనంతర జీవితాన్ని మరింత పై స్థాయికి తీసుకెళ్తారని నాకు తెలుసు. ఆ తీసుకెళ్తున్నందుకు నేను ఇప్పుడే అమ్మవారికి పదే సదా కృతజ్ఞతలు అమ్మవారికి నేను తెలియజేసుకుంటున్నాను. అమ్మ, కృతజ్ఞతలు తల్లి నీకు, అలాగే మీ అందరికీ కూడా పదే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ విషయంలో నాకు సహకరించినటువంటి ఇతర అమ్మవారి స్వరూపంగా చూసే మా కుటుంబ సభ్యులు కావచ్చు, ఈ ల్యాప్టాప్, టెక్నికల్, వైఫై, ప్రకృతి అన్నీ నాకు సహకరించాయి కాబట్టే నేను చేయగలిగాను. కాబట్టి అన్నిటికీ విశ్వమాత స్వరూపంగా నేను కృతజ్ఞతలు పదే కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ధన్యోస్మి మాత, ధన్యోస్మి. స్వస్తి. జై గురుదేవ్. 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 జై గురుదేవ. జై గురుదేవ. జై మాత. జై గురుదేవ్. జై గురుదత్త. Okay, happy day all of you. I am going to end the call. Have a great day. Have a great future. Thank you all. Thank you all. Thank you all. Thank you, Guru Garu. Thank you. Thank you. Thank you all. So once again, thank you all, and I'll end the call. Thank you all. Thank you, sir. Thank you, Guruji.